అదే అందుకోసమే రెండే పాయింట్ వైరాగ్యము మోక్షము రెండే చేద్దాం అనుకున్నాను. చెప్పేసరికి 2 గంటలు అయిపోయింది. ఇక తెలుసుకుందాము, మోక్షం ఎలాగో సాధిద్దాము, ముందైతే వైరాగ్యం వస్తే చాలు కదా అని చెప్పి వైరాగ్యం గురించి ఎక్కువసేపు చెప్పాను. అందుకే 2 గంటలు అయింది. నిన్న వచ్చిందా వైరాగ్యం? వచ్చిందా? అర్థమైందా? అసలు అర్థమైందండి. అయ్యో మీరెంత శ్రమ తీసుకుని చెప్తున్నారు, అర్థమవుతుందండి. ఆచరించడానికి కూడా చాలా వరకు తీసుకుంటున్నాము. అలా ఏం లేదు, ఈ చెవితో వదిలి ఆ చెవితో వదిలేయటం ఏం లేదు సార్. దాని మీద వర్కౌట్ చేస్తా, దాని గురించే వింటా, దాని గురించే ఆలోచిస్తా. దీన్ని మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇదేంటి వదిలేసే విద్య కాదు కదా, ఆత్మజ్ఞానం కదా, ఇది ఉపయోగపడే విద్య కాబట్టి తీసుకుంటున్నాం సార్. అలా ఏం లేదు, మీ శ్రమ అయితే వృధా కాదండి, ఎప్పటికీ మీ శ్రమ వృధా కాదు. ప్రారంభించుకుందాం. ఎవరైనా మధ్యలో వస్తే కొద్దిగా అన్మ్యూట్ చేయండి అడ్మిన్స్, కొద్దిగా వాళ్ళని. ఓకే, నేను ఇప్పుడు ప్రవచనం మీద ఫోకస్ చేస్తాను కొద్దిగా. ఎలో టు స్పీక్ అని ఉంటుంది, ఎలో టు స్పీక్ అనేది క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ కొట్టి ఎలో టు స్పీక్ అని ఉంటుంది కదా, అది చేయాలి. ఓకే, నేను మాక్సిమం ఉన్న వాళ్ళందరినీ చేశాను ఎలో టు స్పీక్. మధ్య లోపల అన్మ్యూట్ చేసుకోకండి అనవసరంగా. ఎవరు కూడా నేను మాట్లాడండి అంటే తప్పకుండా మాట్లాడండి. అంతరాయ తిబిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఉన్నాం. అద్భుతమైనటువంటి పురుష సూక్తం తెలుసుకున్న తర్వాత, అద్భుతమైనటువంటి భగవద్గీతలోని 18వ అధ్యాయం మొదలెట్టుకున్న తర్వాత విష్ణు సహస్రనామం మరింత సులువు అవుతుంది. భగవంతుడిని చూసిన వారు ఎవరు లేరు అన్నటువంటి విషయాన్ని మనము చాలాసార్లు తెలుసుకున్నాం. అయితే భగవంతుడి యొక్క అనుభవాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. వారి లోపల గోపికలు మనం ముఖ్యంగా చెప్పుకోగలిగినటువంటి వారు. ఈ గోపికలంతా కూడా భగవంతుడి యొక్క అనుభవాన్ని తెచ్చుకోగలిగారు. అదే విధంగా చాలా మంది కూడా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా భగవంతుడిని గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఎంతో మంది భగవంతుడి యొక్క అనుభవాన్ని గుర్తించిన తర్వాత ఇక మరి ఏది అవసరం లేనటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఈ ప్రపంచంలో ఏదైతే మనకు దొరుకుతుందో అది దొరికిన తర్వాత ఇక మరి ఏది కూడా అవసరం లేదు అని అనిపిస్తుందో అది భగవంతుడి యొక్క జ్ఞానం. ఉదాహరణకి నేను ఒక కారు కొన్నాను, 4 ఏళ్ల తర్వాత ఇంకో కారు కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఓ బంగ్లా కొనుక్కున్నాను, ఇంకో కొన్ని రోజుల తర్వాత ఇంకో బంగ్లా కొనుక్కోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. మనిషి ఆశాజీవి. చాలా మంది నన్ను ప్రశ్నించారు, సార్ మేము ఆశపడకూడదా జీవితం లోపల? మేము కొత్త వస్తువులు కొనుక్కోకూడదా? ఏమిటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? జీవితంలో మేము ఎన్నో కొనుక్కోవాలి, ఎన్నో రకాలుగా ఉండాలి. మరి అటువంటప్పుడు మీరేమో ఏమి ఆశపడద్దు, ఏమి కోరుకోకూడదు అని చెప్పేసి ఎట్లాగా చెప్తే దానందరికీ కూడా ఒకటే జవాబు ఏమిటంటే, మనిషి ఆశాజీవి అన్నమాట నిజమే, మనిషి కొత్త విషయాలను తెలుసుకోవాలి అన్నమాట నిజమే. కానీ అది భౌతికమైనటువంటి అవసరాలకు గనక తెలుసుకున్నట్లయితే, కోరుకున్నట్లయితే, విషయాలను స్వీకరించినట్లయితే అది శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది కాదు అంటే ఏంటి? అది వెళ్ళిన తర్వాత ఇంకోటి వస్తుంది. ఉదాహరణకు నా కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి ఏదో అనుకుంటాం, పుట్టారు. పుట్టిన తర్వాత వీళ్ళు బాగా పెరగాలి అనుకుంటాం. వాళ్ళకి మధ్య లోపల రోగాలు వస్తాయి. ఈ రోగాలు తగ్గాలి దేవుడా, కొండకు వస్తాను, ఇంకో చోటికి వస్తానని చెప్పేసి మొక్కుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని కొనసాగిస్తూ వాళ్ళకు సీట్లు రావాలి, మంచి చోట సీట్లు రావు. సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంజనీరింగ్ లో, ఎంబీబీఎస్ లో, వీటిలో రావాలి. మళ్ళీ అందులో వచ్చిన తర్వాత ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలి. పెళ్లిళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు పిల్లలు పుట్టాలి. అంతూ ఎక్కడ ఉంది? కొంతమంది నాకు కాల్స్ చేసి బోర్న ఏడుస్తూ ఉంటారు.
ఎంత దారుణంగా ఏడుస్తూ ఉంటారంటే నా కూతురుకు పెళ్లి కాలేదు, నా కొడుకు ఉద్యోగము ఇదవలేదు. ఒకరైతే మరీ అన్యాయం, 4th ఇయర్ లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, 3rd ఇయర్ లోనే ఉద్యోగం రాలేదని పూర్ణ ఏడుపు. ఆవిడ నా జీవితం అంతా కొలాప్స్ అయిపోయిందని చెప్పేసి అంటుంది. ఏంటి అంటే 3rd ఇయర్ 2nd సెమిస్టర్ లో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఆవిడ బాధ అన్నమాట, ఎలాగ రాలేదు అంటే. ఎందుకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, ఫైనల్ ఇయర్ తర్వాత ఇంకా ఎంఎస్ చేయొచ్చు, రకరకాల విద్యలు చదువుకోవచ్చు, ఉన్నత విద్య చదువుకోవచ్చు, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. ఉద్యోగమే ఎందుకు కావాలంటే ఏం లేదు, వాడి ఫ్రెండ్స్ కి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, తల కొట్టేసినట్టుగా ఉంది, అవమానం జరిగినట్టుగా ఉంది. అంటే మనుషుల యొక్క కోరికలు చూస్తుంటే ఎంత అసహ్యం అనిపించడం లేదా, అసహ్యం వేయడం లేదా? ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని రోజుల పాటు ఈ కోరికలు కోరుకుంటూ బిచ్చగాళ్ళలాగా తయారైపోతాము? ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు ఎంతమంది బిచ్చగాళ్ళని చూస్తూ ఉంటారు? భగవంతుడు మనని బానిసలుగా ఉండమని చెప్పేసి అడిగాడా? ఒక్కసారి ఆలోచించాలి మనం. భగవంతుడు మనకేం చెప్పాడు అంటే ఆత్మస్వరూపం అంటే ఏంటో తెలుసుకోవయ్యా అని చెప్పేసి అన్నాడు. కానీ ఆత్మస్వరూపం ఎలా తెలుసుకుంటాం సార్? కోరికలన్నీ ఉన్నప్పుడు ఎలా తెలుసుకుంటాం? ఉండాలి, కోరికలు ఉండాలి, కోరికలు ఉండాలి, ఆనందము ఉండాలి, ధర్మము, అర్థము, కామము ఇవన్నీ కూడా అనుభవించవలసినటువంటివే. వాటిని వదిలేయాలని ఎక్కడా హిందూ ధర్మంలో చెప్పలేదు. కానీ మితిమీరినటువంటి పనులు చేయకూడదు. భగవంతుడు ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కోరుకోమన్నాడు, కరెక్టే. అయితే దాన్ని అసందర్భంగా కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? అనవసరమైన విషయాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక కారు ఉన్నాక రెండో కారు కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? రెండో కారు ఉన్నాక రెండో బంగ్లా కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవతల వాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? వేరే వాళ్ళ మీద మనం నేరాలు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? వేరే వాళ్ళ గురించి చెడు ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ చేయడం లేదు అని మాత్రం దయచేసి అనవద్దు. ప్రతి ఒక్కరు జీవితంలో ఇవన్నీ చేసినవే. మరి పూజలన్నీ ఏమయ్యాయి? వ్రతాలన్నీ ఏమయ్యాయి? కాబట్టి మనం ఆలోచించవలసినది ఏంటంటే, ముందు మన జీవితంలో క్రమశిక్షణ మనకు వచ్చిందా? ముందు అందరూ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన జీవితంలో మనం ఎంత క్రమశిక్షణగా ఉన్నాము. మన జీవితంలో మనం క్రమశిక్షణగా ఉండాము, కానీ దేవుణ్ణి అన్ని కోరుకుంటాం. చాలా మంది ఏమంటారంటే, నేను అన్ని తప్పులే చేస్తున్నాను, కానీ నువ్వు పెద్దవి కాబట్టి నువ్వు క్షమించేసి నాకు అన్ని రకాల సుఖాలు ఇచ్చేసేయి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటికి మీ చుట్టాలలో ఎవరో వస్తున్నారు, మాట మాటకి వాళ్ళతో మీకేం సహాయం లేదు. మీ ఇంటికి వస్తున్నారు, నువ్వు ధనవంతుడు అయ్యా, కాస్త డబ్బు ఇవ్వు, ఇచ్చావు. కూతురు పెళ్ళయ్యా, కాస్త డబ్బు ఇవ్వు, వచ్చారు. నీ ఇంటికి వచ్చి భోజనాలు అడిగారు, చేస్తున్నారు, అన్ని తింటున్నారు, అన్ని చేస్తున్నారు, నీ ఇంటి సుఖాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళతోటి నీకేమీ లాభం లేదు. కనీసం వాళ్ళకి కృతజ్ఞతా భావం కూడా లేదు. వీడి ఇంట్లో పెద్ద ధనవంతుడు ఉన్నది, మా మొత్తం ఫ్యామిలీకి వీడు ఒక్కడే ధనవంతుడు, ఎందుకు చెయ్యడు అనేటటువంటి మాట కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది, ఎందుకయ్యా వాడికి డబ్బు ఉంది. మా చుట్టాల్లోనే చాలా మంది ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు మా చుట్టాల లోపల. వాళ్ళు అనేవాళ్ళు, ఏమిటయ్యా వాడికి అంత డబ్బు ఉంది, ఇస్తే ఏమైంది, ఇవ్వాలి, డబ్బున వాడు ఇవ్వకపోతే ఎట్లాగయ్యా? అందరూ అలాగే డబ్బు సంపాదించేసుకుని వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటే లాభం ఏమిటి? ఇంకా జబర్దస్తి కూడాను. ఇవన్నీ మనం భగవంతుడి మీద చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. భగవంతుడిని మనం ఎలా వాడుకుంటున్నాము అనేటటువంటిది చూడండి. పారాయణాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ తప్పని కాదు. కానీ ఇవన్నీ మనకు చిత్తశుద్ధిని కలిగించినప్పుడు, ఇవన్నీ కూడా మనకు పరిణతి రానప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాన్ని మనం ఇంకొక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. నేను ఒక గుంపుతోటి ఒక పూజకి వెళ్ళాను. ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా ద్వారం వైపు ఎవరెవరు వస్తున్నారో చూస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ బాగున్నారా, బాగున్నాను అంటారు. ఇక్కడ బ్రాహ్మడేమో ఈ పని చేయి, ఆ పని చేయి అంటున్నాడు. సగం చేస్తున్నాం, సగం చేయడం లేదు. అందరూ వచ్చారా లేదా చూసాం. మనమేమో హంగు కోసం, ఆర్భాటం కోసం 10 ఐటెంలు చేయించాల్సిన దగ్గర 20 ఐటమ్స్ చేయించాం. ఓకే, పూజకు కూడా మంచి బ్రాహ్మణ్ణి తెచ్చాం. ఓకే, కూర్చున్నాం, మంచి బట్టలు వేసుకుని కూర్చున్నాం, ఎవరెవరు వచ్చారా చూసుకుంటున్నాం. పూజ మీద ఎంతసేపు శ్రద్ధ లేదు. బ్రాహ్మణుడు ఏం చెప్తే అది చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరితోటి పూజ మధ్యలో మాట్లాడుతున్నాం. ఏదో తొందరగా అయిపోతే బాగుండు పూజ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. మొత్తం మీద పూజ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అందరికి మనం బట్టలు పెట్టాము. అమ్మయ్య బోల్డ్ అంత పుణ్యం వచ్చేసింది వాళ్ళ అనుకున్నాం. అన్ని చేశారు, చెయ్యందల్లా ఒకే ఒక్కటి. ఎవరన్నా చెప్పగలరా అదేంటో? అన్ని చేసాం, అందరికి అన్నాలు పెట్టాము. మనసు పెట్టి పూజ చేయాలి. మనసు పెట్టి పూజ చేయాలి. ఏదైతే ముఖ్యమో అది చేయకుండా మిగతావన్నీ చేసి లాభం ఏమిటి?
ఆ తర్వాత బ్రాహ్మడు కూడా ఎంత అని ఆపుతాడు ఎవరినైనా? ఎంతసేపు ఆపుతాడు? ఆగండి ఆగండి అని అంటే వింటే ఆగుతామా మనము? కాబట్టి పూజ తప్పు కాదు. ఆ పూజను చేసే వ్యక్తులు చేసేటటువంటి పద్ధతి ద్వారా మనం అందులోపల ఫలితాలు పొందడం లేదు. అదే విధంగా మీరు పారాయణాలు చేస్తారు. పారాయణాలు చేసినప్పుడు ఏమవుతుంది? సగము తప్పులు చదువుతారు కొంతమంది, సగం ఏమో చదవరు, కొంతమంది వేరే వాళ్ళు ఎలా చదువుతున్నారో చూస్తారు, కొంతమంది ఏమో మిగతా వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి చూస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి చదవడం రాదు, ఏమీ రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే జనాలను మేనేజ్ చేయడం లోపల నిలబడతారు. నిలబడి అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటారు, అందరినీ హడావిడి పెడుతూ ఉంటారు, స్టేజ్లు ఎక్కుతూ ఉంటారు మాట మాటకి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మాకు పుణ్యం వచ్చింది అనుకుంటూ ఉంటారు. మళ్ళీ మధ్య లోపల కావాల్సినవి తినేస్తూ ఉంటారు, రకరకాల ఐటమ్స్ అవి ఇవి పిచ్చి డాన్సులు చేస్తూ ఉంటారు, హంగు చేస్తారు, ఆర్భాటం చేస్తారు. ఇవన్నీ ఏ రకమైనటువంటి పుణ్యం వస్తుంది? మనము 17వ అధ్యాయం భగవద్గీతలో తెలుసుకున్నప్పుడు మనం ఈజీగా గుర్తుపట్టాం ఏంటంటే రాజసిక పూజలు, తామసిక పూజలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనము చేయకూడదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. రాజసిక తామసిక పూజలు అనేవి చేయకూడదు. ఆ పూజల ద్వారా ఏమవుతుంది? మనకు ఫలితం రాకపోవడమే కాకుండా మనం కొత్త పాపాలని తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కొత్త పాపాలను కూడా మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి అసలు పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ మనం పాపం తెచ్చుకుంటున్నాం. కానీ ఇది చాలా మందికి తెలిసినప్పటికీ కూడా ఆ వలలోంచి బయటికి రాకుండా ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల లోపల అసలు భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం ఎక్కడుంది? విష్ణు సహస్రనామం చదువుతున్నాం, లలిత సహస్రనామం చదువుతున్నాం, మరి భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఏ విధమైనటువంటి అవకాశము లేదు. జీవితం అంతా కూడా ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల లోపల కనుక మనం సమయాన్ని వెచ్చిస్తే భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి సమయం ఎప్పుడు ఆసన్నం అవుతుంది. కాబట్టి భగవంతుడు తెలిసేటటువంటి అవకాశమే లేదు. కానీ ఎవరైతే శ్రద్ధగా తెలుసుకుంటారో ఏదో ఒక రోజు వాళ్ళకి ఇదంతా తప్పు అని తెలుస్తుంది. ఇది తప్పని ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు జనరల్ ఈ పూజలు పారాయణలు చేసే వాళ్ళకి తప్పని తెలియదు. చేసాము, ఎంతో కొంత చేసాము, ఫలితం వస్తుందని అనుకుంటారు. కానీ ఒకసారి భగవద్గీత లోపలికి వెళ్లి యజ్ఞము, తపస్సు, దానము ఎలా చెయ్యాలి అనే దాంట్లో భగవంతుడు ఏమన్నాడు? కేవలము సాత్విక పద్ధతి ద్వారా మాత్రమే చెయ్యమని చెప్పాడు. రాజసము తామసము చెయ్యొద్దు. శ్రీకృష్ణుడు ఏమంటాడు అర్జునుడితోటి? అసలు ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ రాజసము తామసము, జస్ట్ కంపేరేటివ్ స్టడీ కోసం చెప్పానంతే, కంపేర్ చేయడం కోసం చెప్పానంతే. నువ్వు చేయవలసినది కేవలము సాత్వికము, కేవలము సాత్వికము, కేవలము సాత్వికము, ఇంకా వేరే రకంగా చెయ్యకూడదు అని చెప్పాడు. ఇప్పుడు మనకు తెలిసింది మనం ఇన్ని రోజులు చేస్తున్నది తప్పు అని. ఇన్ని రోజులు మనం చేస్తున్నటువంటి పూజలు, ఇన్ని రోజులు మనం చేస్తున్నటువంటి వ్రతాలు, ఇన్ని రోజులు మనం చేస్తున్నటువంటి నామ స్తోత్రాలు ఇవన్నీ కూడా మనసు పెట్టి చెయ్యాలి, కోరికలు లేకుండా చెయ్యాలి, నిర్మల మనస్సుతో చెయ్యాలి అని చెప్పి భగవంతుడే చెప్పినప్పుడు మనం ఇంకా హంగులతో ఆర్భాటాలతో చేస్తూ ఇది కరెక్ట్ అని ఎలా అనుకుంటాం? శాస్త్రములు తెలిసినప్పుడు మాత్రమే మనకి ఈ విషయం తెలిసొస్తుంది. మళ్ళొక్కసారి చెప్తున్నాను, శాస్త్రములు తెలిసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు మనం చేస్తున్నది తప్పు అని చెప్పి తెలుస్తుంది. ఒక్కసారి ఎవరైనా ఈ 2-3 లైన్లు సమ్మరీ చేయగలరా? మాట్లాడకండి, ఎవరు చెప్పగలరో చెప్పండి. నేను చెప్పిన దాన్ని ఒక 3-4 లైన్లలో చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా సరే. శాస్త్రం తెలిసినప్పుడు మనం చేసే పూజ తప్ప రైట్ అనేది మనకు అర్థం అవుతుంది సార్. తప్పు చేస్తున్నాము అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు పూజ చేస్తుంటాము, వాళ్ళు వచ్చిన వాళ్ళని చూడడం, వాళ్ళతో మాట్లాడడం, అట్లా దేవుని మీద ధ్యాస పెట్టకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అనుకో, అది పూజ చేసిన ఫలితం రాదు దానికి. ఓకే, అది ఏ పూజ అంటారు? తామసిక పూజ. తామసం అవ్వచ్చు, హంగు ఆర్భాటం కోసం చేస్తే రాజసికం కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అవునా? అవును సార్. సో ఇంకెవరైనా చెప్పండి. ఆవిడ కరెక్టే చెప్పారు. ఇంకెవరైనా చెప్పగలరా? ఇంతమంది ఉన్నారు కదా, ఇంకొకళ్ళు ఇద్దరు చెప్పండి చూద్దాం. శాస్త్రం తెలుసుకోకుండా తప్పొప్పులు అది తెలుసుకొని చేసే పూజలే సాత్విక పూజలు. హంగు ఆర్భాటాలు లేకుండా పూజ శ్రద్ధతో చేస్తేనే అది సాత్విక పూజ అవుతుంది. కాబట్టి ప్రసన్న గారు చెప్పండి సార్. బ్యాక్గ్రౌండ్ లో ఏదో సౌండ్స్ వస్తున్నాయి సార్, ఎవరనేది అర్థం కాదు. ఎక్కడి నుంచి మన దాంట్లో ఇద్దరు మాట్లాడుతున్నా, లేక నా వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుందనా? అవును సార్, అందరూ క్లోజ్ చేసి ఉన్నప్పుడు కూడా ఏదో సౌండ్ వస్తుంది సార్. అదే లైట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంట్లోపల ఎవరో వచ్చారు మాట్లాడుతున్నారు.
సో వాళ్ళు కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నారు, బహుశా అందువల్ల మీకు డిస్టర్బెన్స్ అవుతుందేమో. సో అయితే నా గొంతు క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది సార్, బాగా పర్వాలేదు సార్, క్లియర్ గానే ఉంది సార్, నాకు నాకు క్లియర్ గా ఉంది సార్, పర్వాలేదు. ఓకే సరే. ఇప్పుడు ఇందా ఏమన్నా చెప్పండి మీ మనం. మాటలే వినపడుతున్నాయి, మీరు ధ్యాస పెడితే అంటే మీ ధ్యాస మాటలే వినపడుతున్నాయి అవి ఉన్నా కానీ. అంటే మా మనసు ఓకే ఓకే మీరు చెప్పేది వింటున్నప్పుడు అవి ఉన్నప్పటికీ మాకు డిస్టర్బెన్స్ అనిపించట్లేదు. ఓకే సారీ, అలాగే మనం కొద్దిసేపు పర్లేదండి. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు పంతులు గారు ఏం చెప్తున్నారు, మనం భగవంతుడి మీద ఏకాగ్రత పెట్టి ఆ పంతులు గారు ఏం చెప్తున్నారో అలా మనం ఆచరించాలి. మనసు అంతాను ఎవరు వచ్చారో లేదు చూస్తే ఉన్నందుకు మన వాళ్ళని వేరే వాళ్ళని నియమించుకోవాలి, వాళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అట్లా చేస్తే అది సాత్విక పూజ అవుతుంది. కరెక్ట్. కాబట్టి సాత్విక పూజలు, సాత్విక వ్రతాలు, సాత్విక పద్ధతులలో మన జీవితం అంతా యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటివి ఏవైతే కర్మలు ఉన్నాయో వీటి మన జీవితంలో వదలకూడదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అదే విధంగా దాన గుణం కూడా అంతే కదా, దాన గుణం కూడా అంతే. మనం ఇచ్చినటువంటి దానము అవతల వారికి మనము అందించడానికి వీల్లేదు, అంటే అందరికి గొప్పలు చెప్పుకోవడానికి వీల్లేదు. దానం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళని చులకనగా చూడవలసినటువంటి అవసరము లేదు. సో కాబట్టి దానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనం సాత్వికంగా చేయాలి. అదే విధంగా మనం చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా సాత్వికంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా శ్రద్ధ లేకుండాను, ఏమాత్రం శ్రద్ధ, శుచి శుభ్రం లేదు, హడావిడి మంత్రాలపైన ఆసక్తి లేదు, దేనిపైన ఆసక్తి లేదు. నిజం చెప్పాలంటే కొంతమంది ఆ మహాప్రసాదాలు అవి కూడా గలీజ్ ప్రసాదాలే దేవుడికి అంకితం ఇస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక్కడి నుంచి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? మానసికంగానూ ప్రశాంతంగా ఉండరు, చేసే పనిలోనూ ప్రశాంతత లేదు. ఇది 40 ఏళ్ల పాటు చేశారనుకోండి, లాభం ఏమిటి? కాబట్టి మన కర్మకాండలు పెట్టడానికి కారణం ఏమిటి అంటే ఆ కర్మకాండల ద్వారా మనము చిత్తశుద్ధిని సాధించాలి అన్నటువంటి విషయం. కర్మకాండల ద్వారా చిత్తశుద్ధిని సాధించాలి అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే మనం చిత్తశుద్ధిని సాధించలేకపోతే సాధించడానికి అవకాశం తక్కువ. ఎందుకోసం అంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతసేపు కూడా అదే పనిని 100 సార్లు చేశాం. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మెయిన్ ఫ్రేమ్ లోపల మా కొలీగు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఏమైందంటే చాలా కష్టపడుతున్నాను, రావట్లేదు అన్నాడు. 2 రోజులు టైం ఇచ్చాను. 2 రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రాబ్లం ఉంది. 2 రోజుల తర్వాత అడిగాను ఏమైంది అని. అంటే చూడండి బాస్ అదే ప్రాబ్లం వస్తుంది అన్నాడు. ఏం చేసామంటే చూడండి అని చెప్పి 300 సార్లు సబ్మిట్ చేశాడు అనమాట ఆ వర్క్ ని. 300 సార్లు అదే ఎర్రర్ వస్తుంది. మరి నేను నన్ను ఒకే తప్పుని 300 సార్లు చేస్తే ఒప్పు అవుతుందా? ఒకే తప్పుని 300 సార్లు చేస్తే అది ఒప్పు అవుతుందా? అప్పుడు నేను ఏం చేశాను, ఒకే ఒక నిమిషం పాటు చిన్న కరెక్షన్ చేశాను. చేయగానే సబ్మిట్ చేశాను. ఎక్కడ తప్పు ఉందో చూశాను. ఆ తప్పుని, చాలా చిన్న తప్పు, వాళ్ళు చూసుంటే వాళ్ళకే తెలిసేది. ఆ చిన్న తప్పుని నేను కరెక్ట్ చేశాను. అయిపోయింది. ఒకటే నిమిషంలో అది కరెక్ట్ అయింది. నేను 2 రోజుల సమయం వృధా అయింది కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇలాగే చేస్తున్నాం మనం, ఇవే పూజలు చేస్తున్నాం. బహుశా కొంతమందికి మొదటి లోపల పూజల పైన శ్రద్ధ ఉండదు, పారాయణాల పైన శ్రద్ధ ఉండదు. మొదటి పైన వాళ్ళు పూజలు ఏదో హడావిడిగా చెప్తారు, అమ్మ నాన్న చేయమంటారు కాబట్టి చేస్తారు. 1 నెల, 2 నెలలు, 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఇది నేను శ్రద్ధగా చేసుకోవడం లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, జనాలను పిలవడం ముందు మానేసి ప్రశాంతంగా కూర్చుని వాళ్ళే చేసుకోవడం మొదలెడతారు. చేసుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే మనసుకు ప్రశాంతత కలిగి భగవంతుడి యొక్క రూపాన్ని, స్వరూపాన్ని తెలుసుకోగలిగే అవకాశం కలుగుతుంది వారికి. ఎందుకంటే ఇది ముందు చెత్త క్లీన్ అయింది. ఈ చెత్త క్లీన్ అయితే గానీ అది కనిపించేటటువంటి అవకాశం లేదు. మబ్బులు పోతే గానీ సూర్యుడు కనిపించేటటువంటి అవకాశం లేదు. నువ్వు మబ్బులు పోగొట్టాల్సినటువంటి ప్రయత్నం ఏమీ చేయడం లేదు. ఒక చీకటి గది ఉంది. ఆ చీకటి గది లోపల నువ్వేం చేస్తున్నావు? అన్ని రకాల పనులు చేస్తున్నావు. కానీ అక్కడికి ఒక వెలుతురు, ఒక అగ్గిపుల్లని తీసుకురావడం మాత్రం చేయడం లేదు. కాబట్టి ఒకే ఒక అగ్గిపుల్ల తీసుకొస్తే ఆ రూమ్ మొత్తము బాగుపడుతుంది. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఇల్లు ఊడుస్తున్నారు, నీళ్లు చల్లుతున్నారు, కల్లాపి చల్లుతున్నారు. ఏంటో వెలుతురు రావడం లేదు అనుకున్నారు. ఇంతలోకి ఎవడో వచ్చి చిన్న దీపం తీసుకొచ్చాడు, సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. కాబట్టి ఏమైపోతుందంటే మనకు అది చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. జనాలు రూట్ కాజ్ ని గుర్తించకపోవడము.
చేసిన తప్పునే జీవితాంతం చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, ఒకసారి మేమంతా కూడా కంచి మఠానికి వెళ్ళాము. కంచి మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ ఊడవమన్నారు, క్లీన్ చేయండి అని. ఇటు నుంచి అటు ఊడుస్తున్నారు, అటు గ్యాంగ్ ఏమో అటు నుంచి ఇటు ఊడుస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకి పోటీ అన్నమాట. వీడు ఇటు ఊడుస్తాడు, వాడు అటు ఊడుస్తాడు, వీడు ఇటు ఊడుస్తాడు, వాడు అటు ఊడుస్తాడు. చెత్త ఎక్కడున్నది అక్కడే ఉంది. ఒక గంట సేపు చేసిన తర్వాత అందరూ కూడా ఇవాళ మనం కంచి మఠాన్ని క్లీన్ చేశాం అని చెప్పి బయటకు వచ్చారు. ఏమి లాభం వీటి వల్ల? ఈ గుంపు యాక్టివిటీస్ వల్ల ఏమి లాభము? దాని బదులు ఇంటి పక్కన ఆలయం. నేను ఎప్పుడు కూడా ఆ గోపిచంద్ సినిమా గురించి చెప్తూ ఉంటాను. సాహసంలో ఆ అమ్మాయి ఎలా వెళ్ళి ఒక ఆలయాన్ని శుభ్రపరచడానికి ఎంత కష్టపడుతుంది అనేటటువంటిది మనందరం కూడా చూసాము. అది ఆ శ్రద్ధ అనేటటువంటిది ఉండాలి. అప్పుడు మనకేమవుతుంది అంటే భగవంతుడు కనిపించడం అనేది తెలుస్తుంది. భగవంతుడు ఒకసారి కనిపించిన తర్వాత భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి గుర్తుంచుకోండి. వ్యాపించి ఉండడము, అన్ని గుర్తుంచుకోండి. కొద్దిగా జాగ్రత్తగా వినండి. విష్ణు సహస్రనామాలు 1000లో మనం తెలుసుకునేది ఒకటే. భగవంతుడు వ్యాపించి ఉండే లక్షణము, భగవంతుడు అందరి హృదయాలలో ఉండే లక్షణము, భగవంతుడికి సరి సమానమైనటువంటి శక్తి ఉండే లక్షణం ఇంకెవరికి ఉండదు అనేటటువంటి లక్షణము, భగవంతుడే విశ్వ విజేత అనేటటువంటి లక్షణము, భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మరేది లేదు అన్న లక్షణము, ఈ భగవంతుడే ఈ ప్రకృతికి మూలము అన్నటువంటి రహస్యము, మనకు తెలిసినటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క దీంట్లోనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని, భగవంతుడి యొక్క ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఆ విషయాలను తెలుసుకుంటామో అప్పుడు మనకి ఇంకా విష్ణు సహస్రనామం తెలిసిపోయినట్టే లెక్క. భగవంతుడు సర్వాంతర్యామి, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్, డిస్టర్బెన్స్ వస్తుంది సార్. మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు, అర్థం కావట్లేదు. అందరికీ అలాగే వినిపిస్తుంది సార్, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది కానీ డిస్టర్బెన్స్ క్లియర్ గా ఉంది సార్. రీసౌండ్ వస్తుంది సార్ అర్థమవుతుంది. వినిపిస్తుంది కానీ మిక్సింగ్ అండి, ఆ మాటలు మిక్స్ అయ్యి వస్తున్నాయండి. పని చేస్తాను, ఆగండి. నేను పక్క రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా, పక్క రూమ్ లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం, ఏమనుకోద్దు. ఎక్స్ట్రీమ్లీ సారీ, క్షమించండి అందరూ నన్ను. ఒక్క నిమిషం, నేను పక్క రూమ్ లోకి వెళ్తున్నాను. పర్లే పర్వాలేదు, ఉండండి, అందరూ ఉండండి అమ్మా, ఏం కాదు. జై శ్రీరామ్. మాకు ఎందుకో బాగా వినిపిస్తుందండి క్లియర్ గా. క్లియర్ గానే ఉందమ్మా, మంచిగానే. ఆ సౌండ్ పెద్ద ఏం లేదు. మాకు కూడా క్లియర్ గానే ఉంది, చాలా చిన్నగా ఉంది వాళ్ళ భాష. ఉన్నట్లు తెలుస్తుంది కానండి, మాట వినిపిస్తుంది. సార్ మాట వినిపిస్తుందండి. ఆవిడ వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు. సార్ డిస్టర్బెన్స్ మనమే అడ్జస్ట్ కావాలి. సార్ అంత మంచి మాట చెప్తున్నప్పుడు బాగానే ఉంది. సార్ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మనం పోన్లేండి, ఒకరి హైమామూర్తి గారికి అసలు వినపడలేదని చెప్పారు అంతే. చాలా ఇబ్బంది అనిపించిందండి, లేకపోతే నేను మాట్లాడేదాన్ని కాదు. అవునులేండి, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అదేమో అర్థం అవ్వట్లేదు. మిస్ అవుతారు కదా. అవును, అది అందుకండి, అంతకంటే ఏం లేదు. వినిపిస్తుందా అండి గొంతు? ఓకే సార్, చాలా టాపిక్ ఏమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిస్టర్బెన్స్ వచ్చేసరికి అడిగాను సార్, అన్నిదా బాగుంది సార్. అయ్యో లేదమ్మా, నాదే తప్పు. నేను ముందు కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. అందరూ క్షమించండి. సో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఏంటి? భగవంతుడి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. భగవంతుడి లక్షణాలు తెలియాలి అంటే చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధి అంటే ఏంటి? మొత్తం భగవద్గీత మనకు నేర్పించేది చిత్తశుద్ధి గురించే. అందుకోసమే మనకు అంటారు చిత్తశుద్ధి లేని శివపూజ లేదా అని చెప్పేసి. ఎందుకు శివపూజలు, ఎందుకు లాభం ఏముంది నీకు? ఇది చిత్తశుద్ధి జరగనప్పుడు, ఇది క్లెన్జింగ్ జరగనప్పుడు పూజలన్నీ ఎందుకు అంటే, పూజలు ఇచ్చింది ఎందుకు అంటే మనని మనం శుభ్రపరచుకోవడానికి. కానీ మనము శుభ్రపరచుకుంటున్నామా? మొదటిది ఒకసారి గుర్తుంచుకో. భగవంతుడు నామాలని ఈ 1000 నామాలలో మీరు ఏ నామం తెలుసుకున్నా ఇవే వస్తాయి మీకు. విష్ణు సహస్రనామము చాలా బాగా అర్థం చేసుకున్న వాడికి అన్ని అర్థమైపోయినట్టే లెక్క. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఏ
చెప్తున్నాను ఏంటి అంటే అన్ని టాపిక్స్ వేరే వేరే కాదు. పైన అట్ట చేంజ్ అవుతుంది, లోపల సారం ఒక్కటే. పైన అట్ట మాత్రమే చేంజ్ అవుతుంది, లోపల సారం ఒక్కటే. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సారాన్ని గుర్తించినట్లయితే ఏదన్నా చెప్పగలరు. ఇప్పుడు ఒక కంపెనీకి పనిచేయడం అతను ఏ కంపెనీ అయినా పనిచేయగలడు. ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలుసు కాబట్టి, ఎలా పనిచేయాలో తెలుసు కాబట్టి, మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఫీల్డ్ వెళ్ళినా కూడా, ఏ చోటికి వెళ్ళినా కూడా వాళ్ళు చేయగలరు. సాగు తెలుసుకుంటే అన్ని సులభం అయిపోయింది మనకు. ఈ విశ్వశాస్త్రం కూడా మళ్ళీ భగవంతుడి లక్షణాలు ఏంటి? అంతర్యామి అందరి హృదయాలలో ఉంటారు. కాబట్టి ఫస్ట్ గురించి ఏంటంటే దేవుని భోగ ఏడుస్తూ దేవుని కోరిక తీర్చు అని విషయాలు మానేసి అనవసరమైనటువంటి కోరికలతో ఒకటే కొనుక్కోండి. ఈ కోరిక కోరుకుంటే మానేయండి. ఉదాహరణకు ఒక కారు వచ్చింది, కారు కోరుకును అనుకున్న బంగ్లా కోరుకోండి, ఇంకొకటి కావాలని కోరుకోవద్దు. జీవితం కోరుకునే లాస్ట్ కోరిక అనేది మాత్రం కోరుకోండి. అప్పుడు కానీ కోరికలకు అందకుండా పోతుంది కదా. ఎన్ని రోజుల పాటు ఇలా వెంటబడుతూ ఉంటాను కోరికల. ఎప్పుడు భగవంతుడు తెలుస్తుందో ఆ కోరికల యొక్క అలజడి పోతుంది. కోరికల అలజడి తగ్గే కూడా ఉన్నటువంటి సుఖాలు, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు మనని పెడుతూ ఉంటాయి, దోషపెడుతుంటాయి. ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం, ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం, ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం. జీవితం కూడా ఇటువంటి విషయాల్లో కొట్టుకుపోతూ ఉంటాము. చివరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా రాదు. ఏదో గుంపు పోటీ చేస్తున్నాం, అందరితో పాటు పారాయణాలు నేర్చుకుంటున్నాం, అందరితో పాటు పూజలు చేస్తున్నాం, అందరితో పాటు నోములు చేస్తున్నాం. యాంత్రిక పూజల ద్వారా భగవంతుడు తెలియదు. అత్యద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామంలో భగవంతుడు అన్ని లక్షణాలను మనకు తెలియజేస్తున్నారు. భగవంతుడు అంటే సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అన్ని తెలిసిన వాడు, అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు, అంతటా వ్యాప్తి చెందినటువంటి వాడు, వికసించేవాడు, వెలుతురు ఇచ్చేవాడు, మనందరికీ తెలిసినటువంటి దేవుళ్ళకి అందరికీ కూడా దేవుడు, జగత్తు మొత్తంకి నాథుడు. ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి, మన అందరిలో ఉన్నాడు. కాబట్టి మనము సాధన ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలి. ఇది భగవంతుడి యొక్క తత్వం. అయిపోయింది. ఇంతే విష్ణు సహస్రనామం, ఇదే భగవద్గీత, ఇదే పురుష సూక్తం, ఇదే వేదసారం. ఇంకా వేరేది లేదు. ఎవరన్నా చెప్పగలరా? ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఎవరన్నా చెప్పగలరా? కొద్దిగా ప్రయత్నం చేయండి, తప్పు చెప్పినా పర్వాలేదు. విష్ణు సహస్రనామంలో గాని అన్నిట్లలో ఒకటే ఒక విషయం తెలుసుకుంటున్నాం, అదేంటి? సర్వంతర్యామి, సర్వంతర్యామి అందరి హృదయాలలో ఉన్నాడు. మాధవి గారు తర్వాత కృష్ణవేణి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. భగవంతుడు సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవడం ద్వారానే మనకి. ఓకే, హలో, బ్యాటరీ లో అయింది సార్. సరే, కృష్ణవేణి గారు చెప్పండి. సర్వంతర్యామి అందరి హృదయాలలో కూడా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు. మనకు తెలిసిన దేవతలందరికీ ఆయనే దేవుడు. చెప్పండి, ఉన్నారు అన్నట్టు చెప్పండి. మనకు తెలిసిన దేవతలందరికీ ఆయనే, ఆయన మాయలో మనం ఉన్నాము. మనము గనక ఆలోచన ద్వారా తెలుసుకుంటే మనలో ఉన్న భగవంతుడిని తెలుసుకోవచ్చు. మనని మనము శుభ్రపరచుకున్న తర్వాత భగవంతుడు మనకు స్పష్టంగా కనిపిస్తాడు. ఎదురుగా ఉన్నటువంటి అద్దము మసి పూడ్చేసింది, దానిని శుభ్రంగా చూస్తే మాత్రము ఆ అద్దంలో ఉన్న మన ప్రతిబింబమైనటువంటి భగవంతుడు కనిపిస్తాడు. అంటే మాయని తొలగించుకుంటే మన ప్రతిబింబమే కనిపిస్తుంది. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంటి? ప్రకృతి అంటే ప్రాపంచిక విషయాల మీద బాగా దృష్టి శరీరమే నేను అనుకోవడం మాయ సార్. శరీరమే నేను అనుకోవడం మాయ. అంటే ఒకటి అంటే కరెక్టే, అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ శరీరం నేను కాదు అని మనము అంత తొందరగా రాదు కదా. ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం తగ్గించుకోవటం,
నలుగురు ఐదుగురు ఒక్కసారి మాట్లాడుతుంటే మీరే తర్వాత వీడియో వినండి, మీకు చాలా బాధపడతారు. ఒకరు మాట్లాడచ్చా అని అడిగి ఇంకొకరు మాట్లాడండి, అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా? ఎందుకంటే నా టెలిగ్రామ్ నాకు ఇక్కడ హ్యాంగ్ అయింది, కనిపించడం లేదు. నేను కనిపిస్తున్నానో లేదో కూడా మీకు తెలియడం లేదు. నేను ఓకే ఓకే, ఎందుకంటే నాకు కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయింది స్క్రీన్. సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఇక్కడ గుర్తించాల్సింది, భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు మనం శుభ్రపరచుకుంటే దేవుడు కనిపిస్తాడు, మనలో ఉన్న దేవుడు అన్నాం. శుభ్రపరచుకోవడము అంటే మాయ పోవాలి అన్నాం. మాయ పోవాలి అంటే ప్రకృతి శక్తులు మనకు దూరం అవ్వాలి. ప్రకృతి శక్తులు అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలను మనము మన నియంత్రణలోకి తెచ్చుకోవడం. మన నియంత్రణలోకి తెచ్చుకోవడము అంటే ఏంటంటే అనవసరమైనటువంటి కోరికలతో పని చేయకుండా, అందరిలోనూ కూడా అందరు చేసిన తప్పులను క్షమిస్తూ, ఎవరిని ఉద్వేగపరచకుండా, ఎవరిని బాధపరచకుండా, మనస్సుని మనం ప్రశాంతంగా ఉంచుకుంటూ వాళ్ళని ప్రశాంతంగా ఉంచడము. అంతేనా కదా? హర్షామర్ష భయోద్వేగై, అంతే కదా మనకి చెప్పింది. సమశత్రౌచ మిత్రేచ, ఇదే కదా. తథా మానాపమానయో, ఎవడన్నా ఇన్సల్ట్ చేశాడని బాధపడవద్దు, ఎవడన్నా పొగిడాడని సంతోషపడద్దు. మీరందరూ నన్ను పొగుడుతూ మెసేజ్లు పెడతారు, నేను పొంగిపోయి నా అంతట వాడు లేడు అన్నానంటే అయిపోయింది, పడిపోతారు. ఒక్క క్షణంలో పైనుంచి కిందకి పడిపోతారు. ఎందుకంటే ఈ గొప్పతనం నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, ఈ గొప్పతనం నాది కాదు, తెలివితేటలు నావి కావు, అన్ని భగవంతుడు ఇచ్చినవే. సాధన ఒక్కటే నా దగ్గర ఉంది. ఆ సాధన ద్వారా మనం మాయ తొలగించుకోవాలి అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, సాధన అంటే శుద్ధిపరచుకోవడం, మనని మనము శుభ్రపరచుకోవడం. బాహ్య అభ్యంతర శుచి. ఆ శుభ్రపరచుకోవడం ఎలా ఉంచాలి? నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలి. ఎవరిని అసహించుకోకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. మనని ఇష్టపడని వాళ్ళు ఎంతో మంది దొరుకుతుంటారు. నా మాట వినిపిస్తుందండి, నా ముఖం నాకు కనిపించకపోతే చాలా బాగుంది. మీ ముఖాలు కనిపించాక నా ముఖాలు కనిపించాక చేసుకోండి సార్. పోనీ బ్లాంక్ తీసుకోండి. క్లియర్ గా ఉంది, మాట క్లియర్ ఉంది. ఫిగర్ ఆగుతాం సార్. ఆ బ్లాంక్ తీసుకోండి సార్. ఒక్క నిమిషం, అందరు కామ్గా అయిపోండి. మనం ఇప్పటి నుంచి కొద్దిసేపు ప్రశాంతంగా ఉందాం, ఎవ్వరూ మాట్లాడకండి. ఇప్పటి నుంచి ఇప్పుడు ఎంతైంది? 9:26 అయింది. ఒక అరగంట పాటు ఎవ్వరూ మాట్లాడకండి, ఓకేనా? ముందు ముఖ్యంగా రేపటి విషయాలు చెప్పాలి. ఫస్ట్ రేపు మనకు 11 గంటలకు నారాయణీయం ఉంటుంది. అద్భుతమైనటువంటి కాళీయ మర్దనం, ప్రలంబాసురుడు, తర్వాత గోవర్ధనగిరి, గోపికల వస్త్రాపహరణ, కాత్యాయని వ్రతము, ఇవన్నీ తెలుసుకుంటాం. అయితే వీటన్నిటి వెనకాల కథలేనా? ఎందుకు ఈ రాక్షసుల యొక్క రాక ఎందుకు అలా జరుగుతోంది? ఈ రాక్షసులు ఎందుకు మన జీవితాన్ని, శ్రీకృష్ణుడి జీవితాన్ని బాధ పెడుతున్నారు? ఎందుకు నారాయణీయంలో ఎంతసేపు లీలలు చెప్పాడు, తత్వం ఎందుకు చెప్పలేదు? సో భాగవత రూపం లోపల మనం రేపు తెలుసుకుందాం. ఆ విషయాలన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి విషయాలు రేపు మనము తెలుసుకుంటాము. శ్రీకృష్ణ లీలలు తెలుసుకున్నాము, శ్రీకృష్ణ జననం తెలుసుకున్నాము, శ్రీకృష్ణుడు చంపినటువంటి కొన్ని రాక్షసుల కథలు తెలుసుకున్నాము. ఇప్పుడు గోవర్ధన పర్వతానికి ఎందుకు పూజ చేయవలసి వచ్చింది, కాళీయ మర్దనం జరగడం వల్ల మనకేం తెలిసింది, గోపికల వస్త్రాపహరణం గురించి మనకేం తెలిసింది, కాత్యాయని వ్రతం గురించి ఏం తెలిసింది, ఋతువులు ఎలా మారుతున్నాయి, ఇవన్నీ కూడా రేపు తెలుసుకుంటాం. రేపు పొద్దున్న 11 గంటలకి నారాయణీయం. రాత్రి ఎప్పట్లాగే మహోన్నతమైనటువంటి యక్ష ప్రశ్నలు, ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి కొన్ని సమాధానాలు. గత వారం మనం తెలుసుకున్నాము, ప్రపంచంలో తల్లిని మించిన, అదేనా మనం తెలుసుకున్న, ప్రపంచంలో అందరికంటే గొప్ప ఎవరు అంటే తల్లి అన్న విషయాన్ని తెలుసుకున్నాం, అక్కడికి ఆపుకున్నాం. మరి తల్లి గురించి తెలుసుకోవద్దా, మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవద్దా అంటే, మనకు నిత్య జీవితంలో జరిగేవి ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, గొప్ప విషయాలు తెలుసుకున్న కొద్దీ ఇవన్నీ చిన్న గీతలు అయిపోతాయి. ఓ సినిమా లోపల ఒక హీరోయిన్ ని వచ్చి అడుగుతారు, ఒక గీత గీసి దీన్ని చెరపకుండా చిన్న గీత చెయ్యి అని చెప్పి అంటారు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే దాని పక్కన ఇంకో గీత గీసింది, పెద్ద గీత గీసింది. సో పెద్ద గీత ఎప్పుడైతే గీయబడిందో అప్పుడు చిన్న గీతని మనము చిన్న సమస్యగా చూసుకుంటాం. అదే విధంగా జీవితం లోపల పెద్ద విషయాలు, గొప్ప విషయాలు తెలుసుకున్న కొద్దీ ఈ చిన్న విషయాలను పట్టించుకో, సిల్లి విషయాలను పట్టించుకో. ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు ఒకసారి, బోర్న ఏడుస్తున్నారు.
ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే, సార్ ఏం చెప్పమంటారు సార్, నన్ను అన్ని గ్రూపుల్లోంచి తీసేశారు సార్ అని ఏడుస్తుంది ఆవిడ. 65-70 ఏళ్ళు ఆవిడకి. ఆవిడ ఏంటి అంటే, ఏమో సార్ ఈ గ్రూప్ లోపల ఒక ఆవిడకి నాకు పడదు, ఆవిడ నా మీద పాలిటిక్స్ చేసి నన్ను తీసేసింది అని చెప్పి ఘోరన ఏడుస్తూ. మనకి ఆధ్యాత్మికత ఎక్కడ పోయింది? ఎక్కడొచ్చిన ఆధ్యాత్మికత? కాబట్టి అలా కాకుండా శుభ్రంగా ఉండేటటువంటి నిర్మలత్వం, మనస్సుకు నిర్మలమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. మన ప్రవర్తనని సరిగా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతో ఆనందంగా ఉండడమే కాకుండా ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏంటంటే గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఈ చిన్న చిన్న విషయాలు, సిల్లి విషయాలన్నీ వదిలేస్తాం. ఎవరైనా అంటే నచ్చదు మనకు, వదిలేసి పక్కకి వెళ్ళిపో, సుఖంగా ఎంత హ్యాపీగా ఉంటావో తెలుసా. కనిపించినప్పుడు బాగున్నారా, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి, ఇలా ఇంత చేసి చూడండి ఒకసారి. ఫోన్ కాల్స్ 10 చేసే దగ్గర 5 చేసే దగ్గర 2 చేసి చూడండి ఒకసారి, ప్రయత్నం చెయ్యండి, మీకు అర్థమవుతుంది ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ మిగిలిపోయిన సమయాన్ని, ఇప్పుడు మీ అందరికంటే నాకేం ఎక్కువ టైం లేదు, కానీ రోజుకు 16-18 గంటలు ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోగలుగుతాను. అండ్ ఆనందంగా లేనా నేను? అన్ని వైరాగ్యం వదిలేసానా? అన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నానా? నేను కాదు కదా. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా, అందరికంటే ఎక్కువ సినిమాలు చూడగలుగుతున్నా, అందరికంటే ఎక్కువ వెబ్ సిరీస్ చూడగలుగుతున్నా, సరైనటువంటి పాటలు వినగలుగుతున్నాను, ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఇంత పెద్ద దెబ్బ తగిలినా కూడా ఎంత సంతోషంగా చూడండి. ఆల్రెడీ ఇవాళ ఈ చెయ్యి నేను దాదాపు 70-80% ఆఫ్ ద టైమ్స్ ఇవాళ నేను చేతిని కదలగలిగాను. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఈ చెయ్యి నాకు నొప్పి పెట్టింది చాలా తక్కువ టైం. ఇంకా ఈ కుడి భాగం అంతా నొప్పిగా ఉంది. అయినప్పటికీ కూడాను నాకు తెలుసు నిన్నటి మీద ఇవాళ నాకు చాలా డెవలప్మెంట్ ఉంది. ఎప్పుడైతే మనము భగవంతుడు వదిలేస్తామో భగవంతుడే చూసుకుంటాడు. అది. సో ఇప్పుడు మనము తర్వాత శ్లోకంలో కూడా ఇవే లక్షణాలను ఇంకా కాస్త వివరంగా తెలుసుకుంటాము. పద్మనాభ అరవిందాక్ష, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఏమని కొత్త మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. పద్మనాభుడు అంటే ఏంటి విశేషాలు? పద్మమును నాభిలో గలవాడు అంటే అక్కడ అది మీనింగ్ కాదు. పద్మము వికసిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పద్మనాభ కంటే ముందు ఉన్న శ్లోకం ఎవరన్నా జ్ఞాపకం ఉందా అండి? ఎవరైనా చదవండి. పద్మనాభ అరవిందాక్ష కంటే ముందున్న శ్లోకం అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. అవునా? పద్మి పద్మా నిభేక్షణ. చూసారా ఎన్నిసార్లు పద్మ 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 అని వచ్చింది. ఎవరండి పద్మ? ఎవరండి? హలో, పద్మ ఎవరండి? కమలం కదండి. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఏంటి తెలుసా? అన్ని సంపదలు కలిగి ఉన్నట్టు. పద్మి పద్మ నిభేక్షణ. చూడండి ఒకసారి, అంటే ఆ ఫ్లో చూడండి. అన్ని నామాలు కూడా అనుకూల శతావర్త వరకు ఒకటి. ఇప్పుడు చూస్తే పద్మి అంటే లక్ష్మీదేవిని కలిగి ఉన్నటువంటి వాడు. పద్మి అంటే ఇంకొక మీనింగ్ జ్ఞానం అని కూడా ఇంకొక మీనింగ్ ఉంది. జ్ఞానం ఎట్లా అవుతుంది సార్? పద్మము అంటే జ్ఞానం ఎలా అవుతుంది? పద్మం అంటే చాలా ఉన్నాయి. పద్మము వికసిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా వికసించి విస్తారంగా తయారైంది. ముందు ప్రపంచం లేదు, తర్వాత భగవంతుడు తన శక్తి ద్వారా ఈ ప్రపంచాన్నంతా వికసింపజేశాడు. పద్మి, పద్మమును ధరించిన వాడు, లక్ష్మీదేవిని ధరించిన వాడు, ఈ ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ కూడా తీసుకోగలిగినటువంటి వాడు పద్మి. పద్మి అంటే జ్ఞానమును కలిగినటువంటి వాడు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పద్మం ఎప్పుడు కూడా తామరము, అరవిందం ఇవన్నీ కూడా ఏం చేస్తాయని, ఇవన్నీ ఒకటే నామాలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటిపైన నీళ్ళని అంటనీయవు. ప్రపంచమును సృష్టించినప్పటికీ కూడా భగవంతుడు వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడు. ఇదే మనం అక్కడ ఏం తెలుసుకున్నాము? దశాంగులం అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ప్రకృతిని పుట్టించిన, ఈ ప్రపంచాన్ని పుట్టించినటువంటి భగవంతుడు మనము చేసే పనులకు దూరంగా ఉంటాడు. ఆయన హీఈస్ జస్ట్ ఏ జడ్జి. మనము చేసిన పనులకు మనకు ఫలితాన్ని ఇస్తాడు అంతే. ఆయనకి ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరైతే సరైన మార్గంలో వెళ్తారో వాళ్ళకు మరింత ప్రకృతి శక్తిని ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు. ఎవరైతే చెడ్డ మార్గంలో వెళ్తారో వాళ్ళకు చెడు ఫలితాలు ఇచ్చి వాళ్ళను పాప యోనులలో పడేస్తాడు. ఇదే కదా మనం తెలుసుకున్నది. త్రివిధం నరక సేదం అని చెప్పేసి తెలుసుకున్నాం 16వ అధ్యాయం. ఇదే కదా. సో ఈ పద్మి 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 ఎన్ని పద్మీలు చూడండి. పద్మి, పద్మ నిభేక్షణ, పద్మనాభో, అరవిందాక్ష, పద్మ గర్భ, అన్ని పద్మ 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 పద్మ. వీటి ద్వారా ఏం తెలుస్తోంది అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి భగవంతుడు
ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతానంటే అడగండి, ఏమి లేకపోతే ముందుకెళ్దాం. నాకు ఎవరో కనిపించట్లేదు ఇవాళ అన్ఫార్చునేట్లీ. జయ శ్రీకృష్ణ సార్. పద్మం అంటే సార్ అది పవిత్రత ప్రతీకం అని కూడా అనుకోవచ్చు కదా సార్. పవిత్రతకి ప్రతీకం. ఎందుకంటే మరి పరమాత్ముడు పవిత్రమైన అంతకన్నా పవిత్రమైనవాడు చైతన్యం పరమాత్మ. అది పవిత్రతకి ప్రతీకంగా కూడా తీసుకోవచ్చు. అంటే అన్ని సార్లు రిపీట్ చేస్తున్నారు కదా ఇక్కడ. పద్మి అనేది ఏంటంటే బురదలో ఉండి కూడా మనము బురదలో గాని నీళ్ళల్లో గాని ఉంటూ కూడా వేటి నుంచి భగవంతుడు అంటాడు అనేటటువంటి లక్షణం ఇక్కడ చూపించడం. ఈ ప్రపంచం అంతా కూడా పద్మము అంటే పద్మం అంటే ఎన్ని అర్థాలు చెప్పాను? పద్మం అంటే ఎన్ని అర్థాలు చెప్పాను ఎవరైనా చెప్పగలరా? అదేనండి సార్, అన్నిటికీ అతీతంగా ఉంటుంది అని, మంచి చెడ్డకి అతీతంగా ఉంటుంది ఏమైనా సరే. అది దాని మీద బురద అంటించుకోదు, బురదలో ఉన్నప్పుడు ఉంటుంది. సంపద జ్ఞానము కూడా పెన్ను పేపర్ పెట్టుకోమని అనుకుంటాను కదా. సరే అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. సాక్షిగా ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటాడు. అది ఓకే. ఇక్కడ పద్మ అనేటటువంటి దానికి అర్థం చెప్తున్నాను. పద్మాన్ని పెట్టుకున్నవాడు, లక్ష్మీదేవిని ధరించిన వాడు, ఇంకా చెప్పారు సార్ ఇది వ్యాపించి ఉన్నవాడు, విస్తరించి ఉన్నవాడు, దూరంలో ఉన్నాడు, అంటనటువంటి వాడు, తర్వాత విస్తరించినటువంటి వాడు, వ్యాపించినటువంటి వాడు, అంటకుండా ఉన్నటువంటి వాడు, ఈ ప్రపంచం అంతా కూడా తానే అయి ఉన్నవాడు. విస్తరించి ఉన్నవాడు అంటే నీలో నాలో అందరిలో కూడా విస్తరించి ఎక్కడ వచ్చిందండి? పద్మ అనే దానికి నేత్రము రాలేదండి. పద్మ అనే పదంకు అర్థం చెప్తున్నాను. ఎక్కువ జనాలకి ఇవ్వాలన్నా నా చెప్పడం అది బాగాలేదో లేకపోతే జనాలకు అర్థం కావడం తెలియదు. పద్మ అనేటువంటి పదంకు అర్థం కేవలం అంటే హృదయంలో ఉన్నవాడు వస్తుందా సార్? మన హృదయంలో ఉన్నవాడు పద్మ. వినండి, సార్ లాస్ట్ వీక్ మీరు చెప్పిన వాటి గురించి చెప్తున్నారు సార్. నేనంటే పద్మ అనేటువంటి పదం నాకు మాత్రమే నేను అర్థం చెప్తున్నాను. పద్మనాభ, అరవిందాక్ష, పద్మి నివేక్షణ ఇవన్నీ చెప్పడం లేదు. పద్మ అనేటువంటి పదం మాత్రమే నేను అర్థం చెప్తున్నాను. ఓకే, ఎస్ ఆర్ నో? అయితే పద్మము అంటే ఏంటి? పద్మి గురించి చెప్తున్నారు, మీ గురించే చెప్తున్నారు, మిగతా వాటి గురించి చెప్పట్లేదు. ఏమి అసలు కూడా పదం ఇంకా స్టార్ట్ చేయలేదు. పద్మము అంటే ఏంటి? ఈ పద్మం అనే పదము ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది అనేది చెప్తున్నాను. మీరు ఫ్యూచర్ లో దీని ఆధారంగా పదములు అర్థం తెలుసుకుంటారని అంతే. విష్ణు సహస్రనామం అనేది నాకు పుట్టినప్పటి భగవద్గీత ఎంత ఇష్టమో విష్ణు సహస్రనామం అంత ఇష్టం. కాబట్టి మీకు ఒక టెక్నిక్ నేర్పించడానికి కొద్దిగా అవస్థ పడుతున్నాను. మీరేమో వినడం చాలా అవస్థ పడుతున్నారు. ఏం చేయాలి? జాగ్రత్త అవస్థలో అవస్థ పడుతున్న వాళ్ళు కొంతమంది, స్వప్నావస్థలో అవస్థ పడుతున్న వారు కొంతమంది, సుషుప్తావస్థలోకి వెళ్ళి ఏ అవస్థ లేకుండా ఆనందంగా ఉన్నవారు కొంతమంది. నేను ఏది అవస్థ పడుతున్నాను అంటే ఈ విషయాన్ని మీకు ఒక్క నిమిషం, కాల్ రికార్డింగ్ అవుతుందండి? అవుతుంది సార్. రెడ్ డాట్ ఏమిటో అసలు అనిపించలేదు. ఎట్లా ఉందంటే అది రేట్ లోపల బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ కూడా చాలా అవుతుంది సార్, చాలా బ్రేక్ అవుతుంది. అందరికి అలాగే ఉందా? బ్రేక్ అవుతుంది సార్, దాని నుంచి లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాల్ కట్ చేశాను అనుకోండి, అర్థమవుతుంది సార్, బ్రేక్ అవుతుంది, అర్థమవుతుంది బాగా. కాల్ కట్ చేస్తేనేమో అదొక కాల్ కట్ చేస్తే రికార్డింగ్ వేరే అవుతుంది. ఓకే, కాల్ కట్ చేస్తే రెండు రికార్డింగ్లు అయిపోయి ఏం చేయాలి? కాల్ కట్ చేయడానికి వీల్లేదు. కాల్ కట్ చేయండి సార్, రెండు రికార్డ్ అయితే సార్.
ఈ రోజుకి ఇచ్చాను సార్. వినిపిస్తుందా? ఇప్పుడైనా వినిపిస్తున్నారు సార్. సో ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గానే? నేను ఇంటర్నెట్ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్ట్రక్ అయింది సార్, స్ట్రక్ అయింది, వినిపించట్లేదు. ఈ దేవుడే. హలో, నో ఆడియో, నో ఆడియో. వినిపించడం లేదా? ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. వినబడుతున్నారు సార్. ఇప్పుడు 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 వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది కానీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుంది సార్, బ్రేక్ అవుతుంది. ఇంకా బ్రేక్ అవుతుందా? ఇంకా బ్రేక్ అవుతుందా? లేదు సార్, మంచిగానే ఉన్నారు సార్. ఎప్పుడైనా పొరపాటున అప్పుడప్పుడు ఒక్కసారి బ్రేక్ అయితే కంగారు పడకండి. కొద్దిగా ఒక 30 సెకండ్స్ అలా బ్రేక్ అయితేనే చెప్పండి. 1 సెకండ్ బ్రేక్ అయ్యి 2 సెకండ్లు బ్రేక్ అయితే మీరు అనేసరికి ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడాను. సో మీకు 30 సెకండ్స్ వినిపించలేదు నా గొంతు అయితే అప్పుడు చెప్పండి. లేకపోతే ఏమవుతుంది, 1 సెకండ్ ఇదేంటంటే 100% యాక్యురేట్ కాదు కదా. లేకపోతే ఒక పని చేయండి, అందరూ హైదరాబాద్ వచ్చేసి మా ఇంట్లో ఉండండి. వస్తాం సార్, ఇక్కడే ఉన్నాం. అందరూ వచ్చేసేసి మా ఇంట్లో ఉండండి. మీరు ఎప్పుడు పిలుస్తారో చూస్తున్నాం సార్. వచ్చేసేసి అప్పుడు ఈ ఇబ్బంది ఉండదు, ఇంకా అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, ఖాళీ చేయించేసి మరి లొకేషన్ పెట్టారు. మిమ్మల్ని పంపించేస్తారు సార్, లతా గారు మిమ్మల్ని పంపించేస్తారు, మీ ధర్మపత్ని. కలుగుతుంది సార్ మాకందరికి. మీరు ఇట్లా లొకేషన్ పెట్టండి, అట్లా వాలిపోతారు అందరు. చెప్పండి సార్, అందరి నుంచి వచ్చే వాళ్ళకి నెలకి ఒక 1 వీక్ రాసి చెప్తే వచ్చి ఉండిపోతారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనం ఏం చెప్తున్నామంటే భగవంతుడు అనేటటువంటి లక్షణాలు ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడి లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు పాపం చాలా మంది జాయిన్ అయిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. అది నేను కూడా జాయిన్ అయ్యి లీవ్ అయ్యాను కదా, చాలా మంది వెళ్ళిపోయారు. అది ఏమిటో తెలియడం లేదు ఈ ప్రాబ్లము. సో సరే, ఆ భగవంతుడి లక్షణాలలో పద్మ అనేటటువంటి లక్షణం ఏంటంటే ఆయనని ఎక్కువగా సూచిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. అది మనం తెలుసుకుంటున్నది. ఇవాళ మనం మొత్తం తెలుసుకున్నదల్లా ఏంటంటే ఈ పద్మ అనేటటువంటి పదము భగవంతుడిని చాలా బాగా చెప్తుంది అని చెప్పి. పద్మనాభ మనం ఆల్రెడీ అర్థం తెలుసుకున్నాం. పద్మము నాభి, నాభి అంటే బొడ్డు, పద్మము నాభి అంటే ఆయన పద్మంలోంచే బ్రహ్మ వచ్చాడు సృష్టికర్త, అంటే ఈ సమస్త సృష్టికి మూలం ఆయనే. అరవిందము అయినటువంటి అక్షరములు. అరవిందము అంటే ఏంటి? అర అంటే మనము శృంగారము అనే దానికి ఒక అర్థం తెలుసుకున్నాము. శృంగము అర అని చెప్పి ఒక అర్థం తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? శృంగ ప్లస్ అర, శృంగారము అని ఎవరికైనా జ్ఞాపకం? భాగం సార్, శ్రీచక్రంలో భాగము. అర అంటే ఏంటి? శృంగము అంటే కొమ్ము, అర అంటే వృత్తము. అవునా? ఈ వృత్తం ఏం చెప్తుంది? వృత్తం ఏం చెప్తుంది? మనకు ఒక దారి అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే మార్గము అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఈ మార్గము వింద, వింద అంటే గోవింద, లోపల వింద అంటే ఏంటి తెలుసుకున్నాము, తెలుసుకున్నవాడు అని చెప్పేసి అని మన అర్థం. అంటే మార్గాన్ని బాగా చూపించడం తెలుసుకున్నవాడు. మార్గాన్ని బాగా ఎవరు చూపిస్తారు మనకు? ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి ఎక్కడ ఎండ వేయాలి, ఎక్కడ నీరు ఉంచాలి అన్ని తెలుసు. భగవంతుడికి ఎక్కడెక్కడ ఎండ వేస్తే బాగుంటుంది తెలుసు ఉదాహరణకి. అలాగే భగవంతుడు ఎవరి లోపల జీవం ఉంచాలి, ఎవరిని వెనక్కి తీసుకోవాలి అని కూడా తెలిసినటువంటి వాడు. మార్గాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అంటే అంతటని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి దేవుడు. అందమైన కన్నులు ఉన్నటువంటి వాడు అన్నటువంటి విషయం ఒకటి తెలుసుకోవచ్చు. పద్మముల వంటి కన్నులు ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉంటాడో తన కరుణతోటి ఈ ప్రపంచం అంతా కూడా చూస్తాడు అనే అర్థం తప్పు లేదు. అయినప్పటికీ కూడా భగవంతుడికి ఎవరిని ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు పంపించాలి ఈ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు, సాక్షిభూతంగా ఉన్నటువంటి వాడు. ఇలా నానార్థాలు తెలుసుకోవచ్చు. అర ప్లస్ వింద అనే రకంగా ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం దాన్ని. నెక్స్ట్ పద్మ గర్భము. ఇది చాలా సింపుల్. పద్మము గర్భము, పద్మమును
పద్మము ఏదైతే ఉందో ఆ హృదయం లోపల ఉండేవాడు. అందులో ఉండి మనం ఇది గత వారం తెలుసుకున్నదే. ఆ హృదయంలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ హృదయంలో ఉన్న భగవంతుడిని మనం పూజించవచ్చు. కాబట్టి అది మనకు చాలా చక్కటి రూపం. అంటే మనకు సూక్ష్మ రూపం లోపల భగవంతుడు మన హృదయం లోపల ఉన్నాడు. ఆయన పద్మ గర్భుడు. గర్భుడు అంటే లోపల ఉన్నటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఓకే. తర్వాత శరీర భృత్. శరీర భృత్ అంటే పోషించేవాడు అని. అన్ని శరీరాలను ఆయనే పోషిస్తాడు. అన్న రూపంలో, అన్నం తిన్న తర్వాత అరిగించే రూపంలో పాపం ఆయన మనను పోషిస్తూ శరీర భృత్ అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మహా అర్థి. అర్థి అంటే డబ్బు, సంపద, విభూతి, ఐశ్వర్యము, శక్తి, ఇవన్నీ కూడా ఆయన లోపల బాగా ఉన్నాయి. అంటే నీ డబ్బు నా డబ్బు కాదు ఇక్కడ ఉన్నటువంటిది. ఇవన్నింటినీ కూడా కలిగినటువంటి వాడు భగవంతుడే. ఈ ప్రపంచంలో ఏ వస్తువు నీది కాదు. ఇప్పుడు మనకు వైరాగ్యం రావాలి. ఎందుకని? ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది అని మనం ప్రతిసారి ఆలోచిస్తూ భగవంతుడికి దూరంగా అవుతున్నాం. కానీ ఇప్పుడు అర్థమయ్యేది ఏంటి? నీకు మహర్ధి అనేటటువంటి మాట ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు తనదే అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అన్ని ఐశ్వర్యాలు తనలోనే ఉన్నాయి, సంపూర్ణంగా అన్ని ఆయనలోనే ఉన్నాయి. మహా గొప్ప అర్థి, డబ్బును కలిగిన వాడు. అర్థము అంటే డబ్బు అని మనం తెలుసుకున్నాం. ధర్మార్థ కామ మోక్షాలలో అర్థము అంటే డబ్బు అని చెప్పి తెలుసుకున్నాం. అర్థి అంటే ఆ డబ్బును, సంపదను, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నవాడు. నెక్స్ట్ మహర్ధి తర్వాత రుద్ధ. రుద్ధ కూడా మనం ఇంతకుముందు చాలా తెలుసుకున్నాము. సమృద్ధి. రుద్ధ అంటే ఆల్రెడీ విస్తరించిపోయి, ఎదిగిపోయి ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. మనందరము కూడా వృద్ధి చెందుతూ ఉంటాం. మనందరము కూడా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మరింత వృద్ధి చెందుతూ ఉంటాము. రుద్ధ అనేటటువంటిది సమృద్ధి అనేటటువంటి పదలో వృద్ధి, ఆరుద్ధిగా గుర్తుంచుకోండి. అంటే వృద్ధి చెందడము, అత్యున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడము, ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని గొప్ప దారిలో తీసుకెళ్లేవాడు. మీకు మంచి పనులు చేయాలి అన్నప్పుడు మీతోటి మంచి పనులు చేయిస్తాడు. మీకు సరైనటువంటి దారి లోపల తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన వినిపిస్తుందా? మళ్ళీ నా వాయిస్ నాకే వినిపిస్తుంది. హలో, వినిపిస్తుంది సార్. కెమెరా ఆన్ చేసుకున్నారు సార్. ఎవరో స్పీకర్ ఆన్ చేసుకున్నారా? సో దానివల్ల దయచేసి ఎక్కువ డిస్టర్బెన్స్, అసలే బాగాలేదు కదా టెలిగ్రామ్ మధ్య, కాస్త వీలైనంత వరకు డిస్టర్బెన్స్ కొద్దిగా తగ్గిస్తే సంతోషపడతాను. ఎందుకంటే అందరికీ డిస్టర్బెన్స్ కదా. పాపం ఆల్రెడీ ఎంతమంది జాయిన్ అయ్యి మళ్ళీ 20-30 మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఒక్కసారి కాస్త ఓపిక పట్టండి. మిగతా వాళ్ళు కూడా ఇది ఉండేలాగా చేయండి. అనవసరమైన టైంలో ఎవ్వరూ కూడా అన్మ్యూట్ అవ్వకండి. ఇంతే కదా మనం అడుగుతున్నది. తర్వాత మహా అక్ష. అక్ష అంటే వాయిస్ కట్ కట్ గా వినిపిస్తుంది. అందరికీ అలాగే ఉందండి? కట్ అయితూనే వినిపిస్తుందా? మాకు బానే ఉందండి సార్. మేనేజబుల్ గానే ఉంది సార్. అంటే చిన్న ప్రాబ్లం ఉన్నది, ఎస్కలేట్ చేయకండి. ఎందుకంటే ఇలా అయితే మనం ప్రవచనం కొనసాగించుకోలేము. కంటిన్యూ సార్. మరి చాలా మంది ఏమో క్లియర్ గా ఉంది అని కూడా అంటున్నారు. క్లియర్ గా ఉంది సార్. కంటిన్యూ చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మిమ్మల్ని కొద్దిగా జాగ్రత్తగా ఓపిక పట్టండి. తర్వాత మహా అక్ష. అక్ష అంటే కనులు. గొప్పవైనటువంటి కనులు ఉన్నాయి. ఏంటి గొప్పవైన కనులు ఉండడం అంటే ఏమిటి? భగవంతుడు కనులే సూర్య చంద్రుడు. కాబట్టి ఏమవుతుంది? సూర్య చంద్రుల ద్వారా ప్రపంచమంతా వ్యాప్తి చెందినవాడు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, పద్మము అని వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కూడా భగవంతుడి యొక్క వృద్ధి, వ్యాప్తి, సర్వత్రా ఆయన ఉన్నటువంటి లక్షణాలను తెలియజేసేవి. గత శ్లోకం నుంచి మొదలెట్టి ఈ శ్లోకం వరకు ఆయన వ్యాప్తి తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇవి అంతటా చూడగలిగేది. మహా అక్ష. వాడి కళ్ళు బాగున్నాయి, పెద్ద కళ్ళు. అంటే మీనింగ్ ఏంది? భగవంతుడు అంతా చూడగలుగుతాడు, సాక్షిభూతము. మనం చాలాసార్లు జీవితంలో ఏం చేస్తూ ఉంటామంటే తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసి పర్లేదులే, ఇది చిన్న తప్పే కదా అనుకుంటాం, ఎవరు చూడలేదులే అనుకుంటాం. కానీ భగవంతుడు మన తప్పులు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఒకడున్నాడు సాక్షిభూతంగా, ఒకడున్నాడు. ఆ సాక్షిభూతి ఎక్కడికి వెళ్ళినా సరే మన తప్పులు, ఒప్పులు అన్ని చూస్తూ ఉంటాడు. మనం చేసేటటువంటి ప్రతి పనిని ఆయన గుర్తిస్తాడు. కాబట్టి అటువంటి భగవంతుడిని గుర్తించాలి. సర్వ వ్యాప్తి, అన్ని చోట్ల వ్యాప్తి చెందినటువంటి ఆ భగవంతుడికి ఆ దృష్టి ఉంది. తర్వాత గరుడ
ధ్వజ, ఈ రెండు కూడా ఒకటే పదం, గరుడ ధ్వజ. గరుడ ధ్వజం అంటే డైరెక్ట్ మీనింగ్ చెప్పుకున్నానే అంటే తన జెండా పైన గరుత్మంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక మీనింగ్. బట్ గరుత్మంతుడు అనగానే ఏంటి, అన్ని చోట్లకు స్పీడ్ గా వ్యాపించగలిగేవాడు. ఎస్ఆర్ నో, వ్యాపించగలిగేటటువంటి వాడు. అదే విధంగా ధ్వజము అంటే ఏంటి, ధ్వజము అంటే ఏంటి, ఎంతో దూరం నుంచి కనిపించే జెండా. పూర్వకాలం లోపల ఏమయ్యేది, మీరు వస్తున్నారు అంటే మీ జెండా గుర్తిస్తాం. భారతదేశంతో ఒక జెండా, ప్రతి వాడికి గుర్తింపు ఏంటో తెలుసా, జెండా. మన త్రివర్ణ పతాకం మనకి ఎలా గొప్పనో అలాగే భగవంతుడు ఇది గరుడ ధ్వజం అన్నమాట. అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి లక్షణమే నా గుర్తింపు. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఒక్కసారి అర్థం చేసుకోండి. సింపుల్ గా గరుడ ధ్వజ అంటే గరుడ బొమ్మని తన జెండాగా పెట్టుకున్నటువంటి వాడు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. కానీ దాని అసలు అది డైరెక్ట్ మీనింగ్. అసలు అర్థం చూసుకున్నట్లయితే గరుడ పక్షి అన్ని చోట్లకి సూపర్ ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది, అత్యంత పరాక్రమం కలిగినటువంటిది. గరుత్మంతుణ్ణి ఇంద్రుడికి పోటీగా పుడతాడు, ఇంద్రుడితో సమానమైన బలం కలిగినటువంటి వాడు. భగవంతుడు అంతటా కూడా గరుడుని ఆధారంగా చేసుకుని వెళ్తాడు. అంటే ఏంటి మీనింగు, అన్ని చోట్లకి చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతాడు, ఎక్కడికైనా ఆయన వెళ్ళగలడు. అంటే అన్ని చోట్ల ఉన్నాడు, చాలా స్పీడ్ గా ఉన్నాడు, పరాక్రమవంతుడు. అది తన లక్షణము. ధ్వజము అంటే ఏంటి, తన లక్షణం. త్రివర్ణ పతాకం పట్టుకుని ఒకడు వస్తూ ఉంటాడు, అప్పుడు మనం చూసి ఒక వీడు ఇండియన్ అని చెప్పేసి గుర్తుపడతాం. స్టార్స్ అండ్ స్ట్రైప్స్ వేసుకుని ఒకడు వస్తూ ఉంటాడు, ఆ వీడు అమెరికా వాడు అని చెప్పేసి అనుకుంటాం. ఇలా ఒక్కొక్కడి యొక్క గుర్తింపు వాడి ధ్వజంలో ఉంటుంది కదా. అదే విధంగా గరుడ పక్షి అనేటటువంటిది ఏదైతే పరాక్రమానికి, గమనించేటటువంటి గమన శక్తికి, పూర్తి స్థాయిగా స్పీడ్ గా వ్యాప్తి చెందేటటువంటి తత్వానికి రూపమైనటువంటి ఆ గరుడ ధ్వజాన్ని పట్టుకున్నటువంటి వాడు గరుడ వాహనుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భగవంతుడు. అంటే భగవంతుడు సృష్టికర్త, అంటే పద్మనాభ. భగవంతుడే పోషకుడు, శరీర భృత్. భగవంతుడే సర్వవ్యాప్తి, మహాక్ష. భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. అన్ని కూడా ఈ శ్లోకంలో తెలిసాయా లేదా ఒకసారి ఆలోచించండి. పద్మనాభ, పద్మము తన బొడ్డులోంచి వచ్చింది, ఆ బొడ్డులోంచి వచ్చిన దాంట్లో వచ్చి బ్రహ్మదేవుడు వచ్చాడు, సృష్టి మొత్తం చేశాడు. అంటే భగవంతుడి యొక్క అసలు రూపము, భగవంతుడు సృష్టికర్త అని. శరీర భృత్ అన్నప్పుడు శరీరములన్నింటినీ భరించేవాడు, శరీరములన్నింటినీ పోషించేవాడు, అంటే భగవంతుడే పోషకుడు. తర్వాత సర్వవ్యాప్తి, మహా అక్ష, గరుడ ధ్వజ. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి, భగవంతుడు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. భగవంతుడు వృద్ధి చెందుతున్న మన అందరిలో ఉన్నటువంటి వాడు, పూర్ణ స్వరూపుడు. రుద్ధము అంటే పూర్ణ స్వరూపం అని కూడా అర్థం. పూర్ణ స్వరూపం అంటే ఏంటి, ఇంకా ఏది అవసరం లేనివాడు. ఉదాహరణకి అబ్బా వాడు పరిపూర్ణుడు రా అంటాం. పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే ఇక ఏది అవసరం లేనటువంటి స్థితిని పరిపూర్ణ స్థితి అంటారు భగవంతుడు. అదే రుద్ధ. రుద్ధ అంటే మరి ఏమీ కాదు, పరిపూర్ణ స్థితి. భగవంతుడు వృద్ధ ఆత్మ, ఇది మనం ఇందాక మిస్ అయ్యాం. వృద్ధ ఆత్మ. వృద్ధ ఆత్మ అంటే ఏంది, ఓల్డెస్ట్ పర్సన్ అని. ఆత్మ అన్న కూడా వ్యాపించి ఉన్నాడు. ఆత్మ అనే దానికి ఒక అర్థము వ్యాపించి ఉన్నటువంటి తత్వము. భగవంతుడు పురాతన పురుషుడు, ఆది పురుషుడు, సనాతన పురుషుడు, యుగాది కృత్, యుగావర్త. ఇవన్నీ మనం తెలుసుకున్నామా. ఈ ప్రపంచమంతకి సృష్టికి పూర్వమే ఆయన ఉన్నాడు. వృద్ధుడు అంటే ముసలి, ఆత్మ అంటే ఉన్నటువంటి వాడు. సో వృద్ధాత్మ అంటే భగవంతుడు తెల్ల గడ్డ వేసుకొని ఉంటాడు, అలా ఉండడు. భగవంతుడు అందరికంటే కూడా ఓల్డెస్ట్ పర్సన్. ఎందుకంటే దాని అర్థమేంటి, భగవంతుడు పెద్దోడని కాదు అక్కడ మీనింగు. భగవంతుడే ఈ సృష్టికి కారణము. ఆయన కంటే పెద్దవాళ్ళు, ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ సృష్టి మొత్తము పుట్టడానికి కారణం ఆయననే. ఈ సృష్టి మొత్తాన్ని పుట్టించి. కట్ అయిందా అండి నా కాల్, మా మాట కట్ అయిందా? సరే. సో భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు, సృష్టిలో ఉన్నటువంటి జనాలందరినీ సృష్టించాడు, సృష్టిలో ఉన్నటువంటి జనాలందరినీ పోషిస్తున్నాడు, మనం చేసేటటువంటి పనులన్నింటినీ చూస్తున్నాడు. ఇంకా అన్ని రకాలుగా ఈ పనులన్నీ ఏవైతే ఇవన్నిటికీ మళ్ళీ అతీతంగా పద్ముడై ఉన్నాడు. అంటే అంటరాని
దేన్ని అంటుకోని తత్వం భగవంతుడిది. నువ్వు చేసే పాపములు భగవంతుడికి వెళ్ళవు, నువ్వు చేసే పుణ్యములు భగవంతుడికి వెళ్ళవు. దేవుడికి నేనంటే చాలా ప్రేమ. పిచ్చోడువా, దేవుడికి ఎవరన్నా ప్రేమ ఉండదు. దేవుడు నన్ను కాపాడుకున్నాడండి, అది పిచ్చి మాట, అలా ఉండదు. సో కాబట్టి భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటికీ దూరంగా ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు, అన్నిటికీ దూరంగా ఉన్నాడు. అంటే ఈ పాప పుణ్యాలకు, మనం చేసేటటువంటి కర్మలకు, వీటన్నిటికీ భగవంతుడు అంటుకోడు అని చెప్పడమే పద్మ అనేటటువంటి శ్లోకం యొక్క మహోన్నతమైనటువంటి అర్థము. అర్థమైందా అండి? ఏదో చెప్తూ పోయామా? సో చాలా చక్కటి పాయింట్ ఇది. ఏంటంటే పద్మనాభుడు. చెప్పండి చెప్పండి చెప్పండి. పోనీ ప్రశ్న అడగండి. సార్, భూమి తప్ప మిగతావన్నీ ఎక్స్పాండ్ అవుతాయి కదా, మిగతా లోకాలు, అది దేనికి, ఏ నామానికి చెప్పారు సార్? అది రాసుకున్నాం కానీ నామం తెలియదు. మళ్ళీ చెప్పండి. భూమి తప్ప మిగతా అన్ని కూడా ఎక్స్పాండ్ అవుతాయి, మిగతా లోకాలన్నీ అని చెప్పారు కదా, అది యుగావర్త చెప్పారా? శతావర్త ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్. చిన్న పిల్లవాడు ఎదగడము, చెట్టు కూడా ఎదగడము. అవును, అది వృద్ధాత్మ. ఆవిడ అడిగిన ప్రశ్న అది కాదు. ఆవిడ ఏమన్నారంటే భూమి ఎదగదు కానీ మిగతావన్నీ కూడా ఎదుగుతాయి, దానికి ఏ పేరు చెప్పారు అని అంటోంది. వృద్ధ అని చెప్పారు సార్. కాదు 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 కాదు, ఆవిడ అడిగిన ప్రశ్న వేరు. ఆవిడ అడిగినది ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎదుగుతుంది, అన్ని ఎక్స్పాండ్ అవుతాయి, కానీ భూమి ఒక్కటే ఎక్స్పాండ్ అవ్వదు అని చెప్పేసి చెప్పాను. కానీ అది విష్ణు సహస్రనామంలో చెప్పానా అని నేను ఆలోచిస్తున్నాను. అది చెప్పాను, అది అందులోపల ఈ మాట చెప్పానో లేదో తెలియదు. ఎనివే ఈ రోజు తెలుసుకున్నవే మనం మాట్లాడుకుందాము, ఓకేనా? ఇవాళ ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది, ఓకేనా? సో బట్ ఇవాళ తెలుసుకున్నవి మాత్రం మహోన్నతమైనటువంటి విషయాలు. ఎందుకంటే భగవంతుడు కేంద్రమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా నాభి అనేది ఏంటి? సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ లోంచి ఈ ప్రపంచమంతా సృష్టి అయింది. అంటే భగవంతుడిలోంచి, భగవంతుడిని కేంద్రంగా చేసుకుని ఈ సృష్టి మొత్తాన్ని జరిపాము అనేది పద్మనాభ. అరవిందాక్ష అంటే అరవిందం లాంటి కన్నులు ఉన్నటువంటి వాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఏ పని ఎలా చెయ్యాలో భగవంతుడికి తెలుసు, ఏ పని ఎలా చెయ్యాలో భగవంతుడికి తెలుసు, అన్నిటిలో సాక్షి చైతన్యంగా ఉన్నటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని అర ప్లస్ వింద అనేటటువంటి దాన్ని తెలుసుకున్నాం. అంటే మార్గమును తెలిసినటువంటి వాడు, వింద అంటే తెలిసినటువంటి వాడు, అర అంటే మార్గము అని చెప్పి తెలుసుకున్నాము. నెక్స్ట్ పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ. పద్మగర్భ అంటే సృష్టి మొత్తాన్ని తన కడుపులో దాచుకున్నాడు. లోకములు, దీన్ని మనకు దామోదర అనే పదంలో కూడా తెలుసుకుంటాం. దామోదర లోకములన్నీ కూడా తన ఉదరంలో పెట్టుకున్నటువంటి వాడు. అది దీనికి ఏమీ పెద్ద తేడా లేదు. ఈ ప్రపంచం అంతా కూడా దాని గర్భంలో ఆయన ఉన్నటువంటి వాడు. అయితే అందరి హృదయాలలో ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే మనకు సాధన సరిపోక. సాధన సరిపోతే నేను గుర్తిస్తానా? భగవంతుణ్ణి ఎంత స్పష్టంగా చూడగలుగుతాము అంటే మనల్ని మనము ప్రతిబింబంలో చూసుకున్నంత స్పష్టంగా భగవంతుణ్ణి చూడగలుగుతాము. మనసు పవిత్రమైనా కొద్దీ విషయాలు ఎక్కువగా బోధపడుతూ ఉంటాయి. మనసు ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత చక్కగా విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి. ఆ విషయం తెలుసుకొని భగవంతుని మనం ఎంత క్లియర్ గా చూడగలుగుతాము అంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. సో కాబట్టి మన హృదయంలోనే ఉన్న భగవంతుడిని పూజించాలి అనేది పద్మగర్భ. శరీర భృత్, అన్ని శరీరములను పోషించేటటువంటి వాడు, సర్వ శరీర పోషకుడు ఆయన. మన శరీరాలను మోసేవాడు, మన శరీరాలను పోషించేవాడు, ఆహారంతో పోషిస్తున్నాడు, ప్రాణాలతో పోషిస్తున్నాడు. అందుకే మన దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో అతడే ఆ భగవంతుడి యొక్క స్వరూపము, జీవుడే సనాతన దైవము అన్న విషయం తెలుసుకున్నాం. మహా అర్ధేహి, అంత అపారమైనటువంటి మహిమలు, సంపద, డబ్బు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడే. అన్ని మహిమలు మనకు లేవు, ఎందుకంటే మన శక్తి తక్కువ ఉంది. ఇప్పుడు సాధన చేయలేదు కాబట్టి భగవంతుడిలో ఉన్న శక్తి మనలో లేదు. సాధన చేస్తే భగవంతుడి శక్తి అంతా మనకు వస్తుంది.
ఉదాహరణకి నేను ఎక్సర్సైజ్ చేస్తే 6 ప్యాక్ వస్తుంది. అర్థం చేసుకోవడం గనక ప్రయత్నం చేస్తే విష్ణు సహస్రనామం అర్థం అవుతుంది. అదే విధంగా నన్ను నేను గుర్తించి సాధన చేస్తే నేను భగవంతుడు స్వరూపంగా మారినప్పుడు భగవంతుడు మహిమలన్నీ వస్తాయి. భగవంతుడు మహిమలు వచ్చే మధ్యలోనే అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాప్తి, ఈ అష్టసిద్ధులు వస్తాయి. పంచభూతాలకు అతీతంగా మనం ఎదుగుతాము. భూమితో కొన్ని రోజులకు సంబంధం తగ్గిపోతుంది మనకు. అగ్నితో సంబంధం, అగ్నిలో చేయి పెడతారు, ఏం కాదు. నీరు మనల్ని తడపనటువంటి స్థాయికి వెళ్తాము. ఒక్కొక్క చక్రము శుద్ధి అయితూ మనలో పరిణతి వస్తుంది. కాబట్టి భగవంతుడిని ఏ విధంగానైతే మహా అర్థి అని చెప్పి అంటున్నామో, అంటే గొప్ప సంపద కలిగిన వాడు అంటున్నాము. నువ్వు కూడా అటువంటి సంపద కలిగిన వాడివే. కానీ ఆ జ్ఞానం అనేటటువంటిది పెంచుకున్నప్పుడు, ఆ జ్ఞాన సంపదను పెంచుకున్నప్పుడు, ఆ చైతన్య సంపదను పెంచుకున్నప్పుడు అపారమైనటువంటి అనంతమైనటువంటి ఆ చైతన్య శక్తి నీలోకి ప్రవహించి నువ్వే మహర్ధివి కావాలి, నువ్వే మహర్షివి కావాలి, నువ్వే మహర్ధివి కావాలి. మహర్షిగా మారిన మరుక్షణం నువ్వు మహర్ధిగా మారగలుగుతావు అని గొప్ప అర్థం. రుద్ధ అంటే పూర్ణ స్వరూపుడు, పూర్తిగా వికసించినటువంటి వాడు, పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి వాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పేది మనం తెలుసుకుంటాము భగవంతుడి స్వరూపం గురించి. భగవంతుడు సంపూర్ణుడు, దానినే మనము రుద్ధ అని చెప్పేసి చెప్పుకుంటాము. తర్వాత ప్రథమం వృద్ధ ఆత్మ. వృద్ధ అంటే ముసలి, ఆత్మ అంటే ఉన్నటువంటి వ్యక్తి, పర్సన్, ఏదన్నా చెప్పుకోవచ్చు. ఇక్కడ వృద్ధ అంటే ముసలితనము, వయస్సు కాదు. ఆయన కంటే పెద్దవాళ్ళు ఇంకా లేరు అని మీనింగ్. ఆయన కంటే పెద్దవాళ్ళు లేరు అంటే మీనింగ్ ఏంటి? ఆయననే సృష్టికర్త, ఆయననే పురాతనుడు, ఆయన కంటే ముందెవ్వరూ లేరు. సో ఇక్కడ ఏజ్ అయిపోయిన వాడని కాదు ఇక్కడ మీనింగ్. కాలం కంటే కూడా ముందున్నటువంటి వాడు. ఈ కాలాన్ని కూడా ఆయనే సృష్టించాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టైం అండ్ స్పేస్ భగవంతుడే సృష్టించాడు. టైం, స్పేస్, మెటీరియల్ సృష్టించిన వాడు భగవంతుడు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, గుర్తుంచుకోండి. భగవంతుడు అంటే జీఓడి, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. పుట్టించేవాడు, పోషించేవాడు, తన లోపల కలుపుకునేవాడు. ఈ భగవంతుడు పుట్టించడానికి వీటన్నిటికీ కూడా 3 రకాల శక్తులు ఉంటాయి ఆయనకి. అందులో ఏంటంటే, ఒకటి టైం తయారు చేస్తాడు. టైం అంటే ఏంటి? ఈ సమయంలో పుట్టాలి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్, అది టైం అంటాం. నెక్స్ట్ తర్వాత ఏంటి? స్పేస్, ఏ దేశంలో పుట్టాలి. మెటీరియల్, ఎలాంటి శరీరంతో పుట్టాలి, మనిషి శరీరంతోనా, పశువు శరీరంతోనా. టైం, స్పేస్ అండ్ మెటీరియల్, వీటితో తయారు చేయాలని భగవంతుడు నిశ్చయం చేశాడు. ఇలాగా అందరికంటే వృద్ధి చెందినటువంటి భగవంతుడు జిఓడి, టిఎస్ఎం, ఇది మాత్రం మీరు మర్చిపోకూడదండి. జిఓడి, ఎంఎస్టి అని గుర్తుంచుకోండి. మౌంటైన్ స్టాండర్డ్ టైం అని చెప్పి గుర్తుంచుకుంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే, జిఓడి, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్, సృష్టి, స్థితి, లయకారుడు భగవంతుడు. టిఎస్ఎం లేదా ఎంఎస్టి అంటే టైము, స్పేస్, మెటీరియల్ తో ఈ ప్రపంచం అంతా తయారు చేశాడు. అటువంటి భగవంతుడు సర్వదర్శి. ఎందుకు సర్వదర్శి? ఆయన పెద్ద పెద్ద కళ్ళున్నాయి ఆయనకి, మహా అక్షుడు. అంటే ఏంటి? గొప్ప కళ్ళున్నాయి అంటే మీనింగ్ ఏంది? అన్ని చూడగలుగుతాడు. అందరి హృదయంలో ఉన్నటువంటి వాడు అన్ని చూడకుండా ఎలా ఉంటాడు? నాకు నా గురించి తెలుసు, నీకు నీ గురించి తెలుసు. నీలో నాలో ఉన్నటువంటి భగవంతుడికి నీ గురించి తెలుసు, నా గురించి కూడా తెలుసు. గరుడ ధ్వజ, గరుడ ధ్వజము అంటే వేగము. గరుడ పక్షేమో వేగానికి, వ్యాప్తి తత్వానికి. ధ్వజము అనేటటువంటిది దూరంగా కనిపిస్తూ ఉంటుంది నీకు. దీని అర్థం ఏంటి అంటే, గరుడు చిహ్నంగా కలిగినటువంటి వాడు అనే అర్థం తీసుకుంటే తప్పులేదు. కానీ గరుడు అంటే వేగం గాని, వేదాలు గాని. గరుడ పక్షి అతను చాలా గొప్పవాడు. చిన్నప్పుడే వేదాలు అవి బాగా చదువుకున్నటువంటి వాడు, మంచి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన మనకు మోక్షానికి కూడా దారి చెప్తాడు. విష్ణుమూర్తి గరుడుకి గరుడ పురాణం లోపల చెప్పాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి గరుడ పక్షికి అన్నీ తెలుసు. ఆ గరుడ పక్షి మనని సూపర్ ఫాస్ట్ గా మనకు మోక్ష మార్గానికి తీసుకెళ్లగలడు. అంటే భగవంతుడి యొక్క గుర్తింపే గరుడ పక్షి.
భగవంతుడిని ఇంతకు ముందు మనము అనేక రూపాలలో సుపర్ణో, భుజగోత్తమ ఇవన్నీ మనం తెలుసుకున్నాము. రకరకాల పశువుల రూపం లోపల, జంతువుల రూపం లోపల, పక్షుల రూపం లోపల, అన్ని రూపాలలో తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే గరుడ ధ్వజ రూపంలో తెలుసుకున్నాం. అంటే గరుడం అనేటటువంటి చిహ్నము. గరుడము అంటే ఏంటి? గమించే శక్తి, దూరంగా కూడా కనిపించే శక్తి, వేగంగా వ్యాప్తి చెందే శక్తి, ఇది కలిగి ఉన్నటువంటి వాడు. ధ్వజము అంటే గుర్తింపు, చిహ్నము, అది కలిగినటువంటి వాడు భగవంతుడు. సృష్టికి మూల కారణమైనటువంటి వాడు, సాక్షి చైతన్యంగా ఉన్నటువంటి వాడు, పద్మగర్భ అందరి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, శరీరభృత్ అందరినీ పోషించేవాడు, మహర్ధి పూర్ణ స్వరూపుడు, వృద్ధ పూర్ణ స్వరూపుడు, వృద్ధాతీతుడు వృద్ధాత్మ, కాలాతీతుడు కాలంతో సంబంధం లేనటువంటి వాడు భగవంతుడు, మహా అక్షహ అంటే అన్ని కూడా చూడగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, గరుడ ధ్వజ అంటే నీకు సరైనటువంటి దారిలో సూపర్ ఫాస్ట్ గా తీసుకెళ్లేటటువంటి మహానుభావుడు. ఇది చాలా గొప్ప శ్లోకం. ఒకసారి ఎవరైనా ఈ శ్లోకం మొత్తం చదవండి, తర్వాత ప్రశ్నలు అడగండి. పద్మనాభోరవిందాక్ష. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధిర్వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. అది మహర్షి కాదు, మహర్ధి. మీరు మహర్షి అన్నారా, మహర్ధి అన్నారా? మహర్ధిర్వృద్ధో. కరెక్ట్. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏ ప్రశ్న అయినా అడగండి, మొహమాట పడకుండా. చాలా అద్భుతమైనటువంటిది. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదము ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకం ముందు ఎంత ఉపోద్ఘాతం చెప్పుకున్నామో చూడండి. ఇవాళ ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు వినండి. నాకు చాలా బాధేస్తుంది ఇవాళ తత్వాన్ని గుర్తించకపోతే. ఇవాళ పద్మ 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 అని ఎన్నిసార్లు చెప్పానంటే ఇక్కడ నుంచి మా వైఫ్ అలా చూస్తుంది కోపంగా, పద్మ 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 అంటున్నాడు అని చెప్పేసి. పద్మ అంటే మహోన్నతమైనటువంటి అర్థము. పద్మ అంటే మహోన్నతమైనటువంటి అర్థము. అంటనటువంటి భగవంతుడి యొక్క తత్వము, లక్ష్మీదేవి యొక్క స్వరూపము. అందుకే లక్ష్మీదేవి ఎక్కడా ఒక చోట ఉండదు అని చెప్పేసి ఎందుకంటారు? అంటనటువంటి తత్వము. లక్ష్మీదేవికి స్థిరత్వం లేదంటారు. ఆవు దగ్గరికి వచ్చి అడిగింది లక్ష్మీదేవి, నీ శరీరంలో అందరూ దేవతలు ఉన్నారట కదా, నేను కూడా ఉంటాను, నీ శరీరంలో ఒక ప్లేస్ ఇవ్వు అందిట. ఆవు అందిట, కుదరదు, ఏ ప్లేసు ఇవ్వను, నువ్వు ఒక దగ్గర ఉండేదానివి కాదు అని చెప్పేసి, వెళ్ళిపోయేదానివిగే కానీ నువ్వు ఉండేదానివి కాదు అని చెప్పి అప్పుడు తన పేడ రూపం లోపల అమ్మవారికి స్థలం ఇచ్చింది. కేవలము పేడ ఒక్కటే మిగిలింది నీకు రూపం ఇవ్వడానికి అని చెప్పి. సో లక్ష్మీదేవి అంటనిది ఎవరి దగ్గర ఉండదు. ఇవాళ నాది అనుకునే లోపల రేపు ఇంకొకరికి వెళ్ళిపోతుంటుంది. సో ఇది ఒక మహోన్నతమైనటువంటి లక్షణము, పద్మ అనేటటువంటి రూపము. దానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి పదములన్నీ తెలుసుకున్నాము. పద్మనాభ, అరవిందాక్ష, పద్మగర్భ, శరీరభృత్తు, ఇవన్నీ కూడా చాలా గొప్ప పదాలు. సృష్టి స్థితి లయ చేసేటటువంటి భగవంతుడు అని చెప్పి తెలుసుకున్నాము. అందరి హృదయాలలో ఉంటాడని, మనం చేసిన ప్రతి పనిని ఆయన పరీక్షిస్తూ ఉంటాడని. అయినప్పటికీ ఆయన పూర్ణ స్వరూపుడు, ఆయనకేమీ అవసరం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. ఇప్పుడు ఏ ప్రశ్న ఉన్నా మొహమాట పడకుండా అడగండి. వాళ్ళందరికీ అర్థమైందా? చాలా బాగుంది, దయచేసి వినండి. మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అయింది నాకు తెలుసు. కొంత నా నుంచి తప్పైతే కొంత మళ్ళీ మన టెలిగ్రామ్ ఇష్యూస్, తప్పదు, వినండి. అంతే, ఇక వింటూ ఉండండి. అది చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము. రేపు ఎప్పట్లాగానే 11 గంటలకు శ్రీమన్నారాయణీయము, తర్వాత రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నల పైన ప్రవచనం ఉంటుంది. ఆ 2 కూడా అటెండ్ అవ్వండి. అన్ని ఒకే దారిలో తీసుకెళ్తున్నాను. మాకు పనులున్నాయి సార్ అంటే పనులు మానుకొని వినవలసినటువంటి ప్రవచనాలు ఇవి. అంతేగాని మీకు పనులు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు వినేవి కావు ప్రవచనాలు. పనులు మానుకుని వినాల్సినటువంటివి ప్రవచనాలు. అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు పూజలు, అడ్డగోలు నోములు మానేయండి. లేదు సార్ మాకు అవి చాలా ఇష్టం, చేస్తాము, చెయ్యండి. కానీ గుండెల నిండా హృదయపూర్వకంగా నిర్మల మనస్సుతోటి సాత్విక పూజలు చేయండి. రాజస తామస పూజలు చేస్తూ మేమేదో గొప్ప పని చేస్తున్నామని అనుకోకండి. మంచి జ్ఞాన మార్గంలో ఉన్నారు, సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా ముందుకు అందరూ ప్రయాణం చేయండి.
ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వాటిని చాలా సింపుల్ శ్లోకం, కానీ చాలా గొప్ప తత్వాన్ని మనకు తెలియజేసింది. కృష్ణ అండి, ఇందాక గోవిందలూరు గారు అన్నారు కదా, అదే ఎప్పుడు అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి భూమి తప్ప అని అన్నారు కదా. ఆ శ్లోకము వర్ధమాన అని చెప్పారండి. యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఆ శ్లోకం వచ్చి వర్ధమాన అని వర్ధమాన శ్లోకం అండి. యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అని చాలా సేపు చెప్పారు. అది మొత్తం క్లాస్ అంతా చెప్పారు. అవును అవును అవును, కరెక్ట్ 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 కరెక్ట్. వర్ధమానకు వచ్చింది అది కరెక్ట్. భగవంతుడు అక్కడ వృద్ధి చెందుతూ ఉంటాడు అని చెప్పారు. కరెక్ట్. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాళ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సింపుల్ కానీ చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ ఉన్నటువంటి శ్లోకం ఇది. వీలైనన్ని సార్లు వినండి అందరూ. ఓకే, సో ఆలోచన ద్వారా అందరూ కూడా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు పొద్దున్న 11 గంటలకి, 3 గంటలు కాదు 11 గంటలకి నారాయణీయము కేవలం 30 to 40 minutes మాత్రమే ఉంటుంది. అన్ని నారాయణీయం క్లాసులు 40 నిమిషాలు మాత్రమే ఉంటాయి. బికాజ్ వీఆర్ ఆన్ ట్రాక్ విత్ ద శ్లోకం లెర్నింగ్స్ కూడా. కాబట్టి మనకి ఏంటంటే 40 నిమిషాలే ఉంటుంది. అది లేట్ గా 40 నిమిషాల తర్వాత జాయిన్ అయితే లాభం లేదు. షార్ప్ గా స్టార్ట్ చేసుకుందాం, 40 నిమిషాల్లో ముగించుకుందాం. 11:40 కల్లా మనం ముగించుకుందాం. ఓకేనా? సో రేపు 11ంటికి జాయిన్ అవ్వండి. రాత్రి యక్ష ప్రశ్నల లోపల మనం గత వారం ఎక్కడ వదిలామో అక్కడి నుంచి మళ్ళీ తల్లి గొప్పతనము, తండ్రి గొప్పతనము, మిగతా మహోన్నతమైనటువంటి విషయాలు, ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటివి, ప్రతి వాడికి పరిణతి సాధించాలి అంటే ఏం కావాలో ఆ విషయాలన్నీ కూడా రేపు రాత్రి 9 గంటలకు తెలుసుకుంటాం. సో అందరూ ఆలోచన ద్వారా భగవంతుడిని చేరుకుంటారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు పొద్దున్న 11 గంటలకి శ్రీమన్నారాయణీయ ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్